ఆది కాండము ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము ఆది కాండము 39వ అధ్యాయము 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాను. వాడు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడైయుండును గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. మహాపరిశుద్ధుడా, ఎంతవరకు ఆరాధించడానికి కృప చూపావు. మా ఆరాధనలోనికి మీరు దిగొచ్చారు దేవా. మీరు మా మధ్యలో ఉండుటను మేము చూడగలుగుతున్నాం దేవా. మీ స్పర్శ, మీ తాకుదల మేము అనుభవించగలిగేటువంటి కృపను మీరు అతీతంగా మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. ఈ దినము అనుదిన సహవాసం కొరకు ప్రియ బిడ్డలను మీరు సిద్ధపరిచారు. త్యాగపూరితంగా నిన్ను కలుసుకోవడానికి బిడ్డలకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు దేవా. మా యొక్క ఆశను నెరవేర్చు నిమిత్తం మీరు అతీతంగా మాతో మాట్లాడుతున్నారు. మీ ఏకైక దైవికమైనటువంటి నిజ దేవుని యొక్క స్వరాన్ని వినడానికి కృప చూపుతున్నారు నాయన. మీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా సంతృప్తి పరచండి. మాతో మీ సన్నిధి ఉంచండి దేవా. ఈ గాడిదలో నుండి మీరు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. వందనాలు. అదే నాన్న బిలాముతో గాడిద ఉంటుంది, నేను నీ దాననైనది మొదలుకొని ఎప్పుడైనా నీ మీద తిరగబడ్డానా? కానీ దేవదేవ, నీ గాడిదగా ఉండవలసినటువంటి వాడు, నిన్ను మోయవలసిన వాడు, ప్రకటించాల్సిన వాడు దేవా నీ మీద తిరగబడ్డాడు. అది నాకు దూరమగునుగాక. ఆ జీవిత కాలం అంతయు ప్రభువా మీకే నేను లోబడి ఉండి మిమ్మల్ని మోయగలిగే అనుభవం నాకు దయచేయండి. ఆ దినాన కట్టబడిన గాడిద కట్లు విప్పావు. ఈ దినాన నాయన నా కట్లు విప్పావు. నేను ఎన్నటికీ నీకు సింహాసనము గుందునుగాక. ఏది మిమ్మును నన్ను వేరుపరచడానికి, మిమ్మును నన్ను వేరుపరిచే దానిని నా పాదముల కింద శీఘ్రంగా త్రొక్కుదునుగాక. ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టురాలను అయిపోతానేమో, అది నాకు దూరం అయిపోవునుగాక. కృపతో పౌలు వలె నా జీవిత కాలం అంతయు నన్ను నేను అణుచుకోవడానికి, నలగొట్టుకోవడానికి, విర్రగొట్టుకోవడానికి, స్వాధీనపరుచుకోవడానికి కృప చూపమని, నా శరీరం అనే శత్రువును జయించే అనుభవము, అపవాదిని జయించే అనుభవం, మీకు లోబడే అనుభవం నాకును, నా ద్వారా తండ్రి విత్తబడుతున్న ప్రకటనలు ఎవరైతే వింటున్నారో వారుకును సదాకాలము తోడైండుట కృప చూపమని, దీనులమైన మమ్మును మీ కృపలతో నింపి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. ఇదంతా దేవుడు మనకిచ్చిన కృప కదమ్మా. ఏ రోజు కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే త్యాగపూరితంగా ప్రభువుని వెంబడించడానికి ప్రభువు మన ఎడల చూపిస్తున్న కృప. త్యాగపూరితంగా చేసేదాన్ని దేవుడు చూస్తాడు. అందుకే మనం త్యాగపూరితంగా దేవుడి దగ్గరికి వస్తున్నాం. దేవుడు సంతృప్తి పరిచి మనల్ని నడిపిస్తున్నారు. మనకిచ్చేటువంటి ఉపదేశం ఇప్పటికి కాదు కానీ మన జీవిత గమ్యం వరకు కూడా మనకి ఉపయోగపడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఈ సమయంలో ఇక్కడ చాలా విషయాలు ప్రభువు మనతో మాట్లాడనై ఉన్నారు. ఎప్పుడూ మాట్లాడుకున్న కోణం కాదు కానీ వేరొక కోణంలో నుండి మనల్ని ప్రభువు నడిపించబోతున్నారు. వేరే కోణాన్ని ప్రభువు మనకి బయలుపరచబోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, అతని యందు కనికరపడితే ఏం జరిగింది? దేవాది దేవుడు యోసేపు మీద కనికరపడితే ఏం జరిగింది? ఏం జరిగిందంటే యోసేపు కండిషన్ ఎలా ఉంది? యోసేపు మీద దేవుని కనికరం పడిందని వ్రాయించినటువంటి సందర్భంలో యోసేపు ఎలా ఉన్నాడు? మనం ఏ సందర్భం ఇది, ఏ కండిషన్లో ఉన్నాడు అని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే చెరసాలలో పెట్టబడినటువంటి అనుభవం మనందరికీ తెలుసు. యోసేపు జీవితం ఇది కథ కాదు, ఇది నిజ సంఘటన, నిజ జీవితం. యోసేపు తన జీవితంలో చెరసాల అనుభవం అంటే సంకెళ్ళ అనుభవం, ఖైదీ అనుభవం,
అటువంటి అనుభవంలో దేవుడు కనికరం అతని మీద పడినప్పుడు ఏం జరిగిందంటే, చెరసాల అధిపతి యొక్క కటాక్షము యోసేపు మీద పడడానికి దేవుడు కార్యసిద్ధిని కలుగజేశాడు. హల్లెలూయా. అంటే దేవుడు చెరసాల యొక్క అధికారి యొక్క దయాదృష్టి యోసేపు మీద పడడానికి ఆయన చేయాల్సినవి ఆయన జరిగిస్తూ వచ్చాడు. కార్యాలు పోలీస్ ఆఫీసర్, ఇక్కడేమో ఖైదీ. దొంగోడికి ఎవడన్నా అప్పగిస్తాడండి? అప్పగిస్తాడా? ఆయనేమో పోలీస్ ఆఫీసరు, ఈయనేమో ఒక చెడు చేసి లేదా ఒక తప్పు చేసి కాని పని చేసి వచ్చినోడు. సహవాసం కుదురుద్దండి? అంటే కొంచెం లోతుకి వెళ్దాం. ఇంతవరకు చదివేసుకున్నాం, ఇంతవరకు ధ్యానాలు చేసేసుకున్నాం, కొంచెం లోతుకి వెళ్దాం. పనిచేస్తుందా? కుదురుతుందా? చెప్పండి. పోలీస్ ఆఫీసరు, అదైనా కానిస్టేబులా? జైలు అధికారి. జైలుకి ఒక అధికారి ఉంటాడు. ఈ అధికారి క్రింద చాలామంది ఉంటారు. జైలు అధికారి అంటే ఎవరో తెలుసా మీకు? పౌలయ్య గారు దినాల్లో చెరసాలలోనికి త్రోసాడే, పౌలు శీలల్ని చెరసాలలోకి త్రోసాడే, మామూలు మనిషి అతను. జైలు అధికారి. జైలు అధికారి ఇక్కడ రాయబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే తన అధికారం అంతా ఇతనికి అప్పచెప్పి, నేను కేవలము మాటకు నేను అధికారిగా నేను చేయాల్సినటువంటి పనులన్నీ నువ్వు జాగ్రత్తగా వినండి. మీరు చేయాల్సిన పనులన్నీ మానభంగం చేసిన వ్యక్తి లేకపోతే ఖైదీ, వేరే ఖైదీని కూర్చో అంటే మా బాబా కూర్చుంటాను ఆయన అంటాడా? ఎల్లెళ్ళు ఆ మొక్కలు బాగా కటింగ్ చేయి అన్నాడు. సరేనండి అని అంటారా? ఇది ఎలా అనిపిస్తుంది మీకు? అసంభవం. అవునమ్మా, అవునా? తోడుకోడళ్ళు ఉంటారు, ఇద్దరు అలా ఉంటావేటి, అక్కడ ఉండు, వచ్చేయి, ఇచ్చేయటి. నువ్వు అత్తగారవా? అత్తగారు చెప్తే వింటాం. ఇక్కడ అత్తగారు చెప్తే నువ్వు నేను ఒక్కలాగా వచ్చాం అక్కడికి. జాగ్రత్తగా అర్థం చేసుకో. నన్ను అనడానికి నువ్వు సరిపోవు. అత్తగారంటే మాత్రం దించుతాం అంటారు. కో సిస్టర్స్ తోడుకోడాలంటే ఎవరు? కో సిస్టర్స్. మరి ఇక్కడ ఖైదీలు ఎవరిక్కడ? అక్కడ మొక్కలకు నీళ్ళేమయ్యా, నువ్వు చెప్పేదేంటి అన్నాడు ఒకడైనా. అదిగో గేట్ శుభ్రం చేయి, నువ్వు చెప్పేదేంటి అన్నాడా? అదిగో నువ్వు అక్కడ కూర్చో, నువ్వు చెప్పేదేంటి అన్నాడా? ఇగో నువ్వు ఆ బట్టలు వేసుకో, అదిగో క్షవరం చేయించుకుని వచ్చాడు, అందరిని తీసుకెళ్ళు, అదిగో రాళ్ళు కొట్టు. జైల్లో ఉత్తిన కూర్చోబెట్టరండి. జైల్లో నుండి ఓట పెడుతున్నారు అనుకుంటాము, అక్కడ చాలా పనులు ఉంటాయి, రాళ్ళు కొట్టిస్తారు తెలుసా? అలాంటిది జైలు అధికారి చేయించాల్సినటువంటి పనులు యోసేపు చేయించాలి. ఇప్పటి నుంచి ఒక్కడు కిక్కురు మండ. జైలు అధికారి మాటను ఎలా వింటాడో ఈ ఖైదీ అనబడేటువంటి వస్త్రాలు ధరింపబడినటువంటి ఖైదీ చెప్పిన మాట కూడా ఎలా వింటారా? ఖైదీ అన్నట్టుగా వినరు. మీకు చాలా ఉదాహరణలు చెప్పాను కదా, కో సిస్టర్స్ చెప్పాను కదా. మరి వీళ్ళెవరో? అవునా, సమానం అనమాట. ఏంటి, నేను దొంగతనం చేసి వస్తే నువ్వు మానభంగం చేసొచ్చు, మొత్తాన్ని తప్పు చేసు, నువ్వు చెప్పేదేంటి నాకు అనరా? కానీ ఒక్కడన్నా అన్నాడా? జైలు అధికారికి కానిస్టేబుల్ మీద రాలే కనికరం, దయ ఖైదీ మీద వచ్చింది. అసలు అతను చూశాడా యోసేపుని? ఇతను తప్పు చెయ్యలేదు అని అనుకోవడానికే చూచాడా కంటితో? మరి చూడలేదు. అయినా కానీ తన యొక్క అధికార స్థానాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు కార్యమును సఫలం చేస్తున్నారు అక్కడ. ఇది అసంభవం, ఇది అసాధ్యం, కానీ సాధ్యం చేస్తున్నాడు దేవుడు. అర్థమైందా? జైలులో ఉన్నటువంటి ఒక ఖైదీ జైలు అధికారి యొక్క
పనిని నిర్వర్తించడం అనేది ఎవడు ఒప్పుకోలేనిది. ఎవరైనా ఒప్పుకుంటారు అది? కానీ ఇక్కడ జైలు అధికారి ఆ స్థానాన్ని ఇచ్చాడు. జైలు అధికారి స్థానంలో ఒక ఖైదీ అనబడేటువంటి యోసేపు ఖైదీలకి ఏం చెప్తున్నా వేదవాక్కులాగా వాళ్ళు చేస్తున్నారు. ఒక్కడు కూడా కిక్కిరిమంటలే. ఒక్క మాట గుర్తొస్తుంది, లక్షలాది కాల్బలానికి నాయకుడు ఎవరు? మోషే. ఎన్ని మాటలు అన్నారు? ఆయన నాయకుడు, వీళ్ళని నడిపించే నాయకుడు, వేరే నాయకుడు లేడు, అతను ఒక్కడే నాయకుడు. ఆ నాయకుడిని పట్టుకుని ఆ నాయకుడి ద్వారా పోని ఖైదీయా, ఆ నాయకుడి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు జరుగుతుంటే, ఆ నాయకుడు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతుంటే, ఆ నాయకుడి ద్వారా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తుంటే ఆ నాయకుడు పట్టుకుని ఈ మోషే అన్నవాడు ఏమాయనో, ఎక్కడ పోయాడు? ఇంక ఇదే సోది. కానీ యెహోషువ అని ఒక్కడైనా ఒక మాట అన్నాడా? దేవుడు క్రియ చేశాడు. మోషేని అన్నట్టుగా యెహోషువ అని అనడానికి లేదు. మోషే తర్వాత నాయకుడు యెహోషువ, కానీ యెహోషువ అని అనడానికి లేదు అని కార్యం చేయడం ఎవరు ప్రారంభించారు అని చెప్పడం నేను చెప్పేస్తుంటే మీరు ఎలా నమ్ముతున్నారు? దేవుడే అన్నాడు మోషేతో మాట్లాడుతూ, దేవుడే అన్నాడు యెహోషువతో మాట్లాడుతూ, నేను మోషేకు తోడైనట్టు యెహోషువ నీకు తోడై ఉంటా, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీదుట నిలవనేరడు, నోరెత్తనేరడు. నేను మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉంటాను, కానీ ఎక్స్ట్రా తోడు. మోషేని 190 మాటలు అన్నారు, నిన్ను అనడానికి వీల్లేదు. నేను ఇప్పుడు ఇదే ప్రార్థన చేస్తాను, నాకు దేవుడు అంటే ఏంటో తెలిసినప్పటి నుంచి. అర్థమైందా? ఏం చేస్తాను తెలుసా? ప్రభువా, మోషేకు తోడైనట్టు నువ్వు యెహోషువకు తోడైనావు, యెహోషువతో మాట్లాడుతున్నావు, నువ్వు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడు. నా జీవితంలో కూడా నేను బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నిలవబడటం కాదు, మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా నిలబెట్టు నాయనా అని నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను. మనుష్యులు సంతోషపెట్టు వారమైతిమా, దేవుడు సంతోషపెట్టు వారం కాదు. ఎప్పుడు కూడా ఉన్న మాట ముక్కుసూటిగా మాట్లాడాలి. యెహోషువ, నేను మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉంటాను, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు ఏమవడం నీ ఎదుట నిలవడం. మోషేని 190 మాటలు అన్నారు ఆడపిల్లలే. యెహోషువని ఎవడైనా ఒక్క మాట అనగలిగాడా? చెప్పండి, అనగలిగాడా? మరి ఏంటంట, మోషే కూడా నాయకుడే కదా, మరి యెహోషువ కూడా నాయకుడే కదా, ఎందుకు అనడానికి లేదు అంటే ఒకటి చెప్పనా, ప్రభువు చెప్పిన మాట నెరవేర్చడానికి ప్రభువు కార్యం చేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన మాటను బట్టి దేవుడు కార్యం చేస్తున్నాడు. మోషేతో ఏ మనుషుడు నీ ఎదురు నిలవనేరడం చెప్పలేదు దేవుడు, కానీ యెహోషువతో పర్టికులర్గా చెప్తున్నాడు. యెహోషువ, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడు కాబట్టి. నోరు లేదంటారా? నోరు? యెహోషువ నాయకత్వంలో యెహోషువ సమకాలికలు లేరంటారా? యెహోషువ నాయకుడైన వెంటనే పాలు తేలు ప్రవహించి దేశంలోకి వెళ్ళిపోయాడా? మోసే పన్నోళ్ళతో పడలేదా యెహోషువ? మరి మోసే మీద నోరెత్తినోడు యెహోషువ మీద ఎందుకు ఎత్తలేదు? కార్యం చేయడం ప్రారంభించాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగ్గా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇక్కడ కూడా అసాధారణమైనది, అతీతమైనది. ఒక జైలు అధికారి పగ్గాలన్నీ యోసేపు చేతుల్లో పెట్టడం ఏంటి? లాస్ట్కి వచ్చేటప్పుడు మీకు చాలా అర్థమవుతుంది వాక్యం. పగ్గాలన్నీ కూడా ఒక ఖైదీకి, ఒక సూపర్ ఉన్నతమైన పొజిషన్లో ఉన్నటువంటి ఆఫీసర్, జైలు అధికారి, పోలీస్ ఆఫీసర్ ఒక ఖైదీకి పగ్గాలు ఇవ్వడం ఏంటి? పగ్గాలు అప్పగించినప్పుడు ఆ పగ్గాల యొక్క నెరవేర్పులో యోసేపు ఉండడం ఏంటి? జైలు అధికారి అధికారం అంతటిని యోసేపుకి అప్పగిస్తే అధికారంలో యోసేపు వర్ధిల్లడం ఏంటి? సక్సెస్ అవ్వడం ఏంటి? చాలామంది అనుకుంటారు ఏదైనా ఒక సక్సెస్ వచ్చిందంటే నేను ఇలా చేశాను సక్సెస్.
నువ్వు ఇలా చేసావు, ఇలా చేసావు కాదు, దేవుడు నన్ను ఇలా నడిపించారు, ఇలా నడిపించారు, ఇలా నడిపించారు, ఇలా నడిపించారు. ఏమొచ్చింది? ఇలాగనుకుంటే బాగుపడతాం. నేను అలాగనంటే బాగోకుండా అయిపోతాం. ప్రతిదానికి మూలము దేవుడే, కర్త దేవుడే, కర్మ దేవుడే, క్రియ దేవుడే. నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, పండుకోవాలన్నా, మేలుకొని ఉన్నాలన్నా ఒకటి దేవుడి అంత విశ్వాసం, నిరీక్షణ ఉంటే దేవుడే మనకు సర్వం. ఇప్పుడు జైలు అధికారి యొక్క కటాక్షమును ఖైదీ అనబడే యోసేపు మీద పడడానికి దేవుడు క్రియ చేస్తే, దేవుడు ఎప్పటి వరకు క్రియ చేశాడంటే అతడు ఆలోచన సఫలపరచబడుతుంది. హల్లెలూయా. అతడు ఏ పని చేస్తున్నా పనిలో సక్సెస్ అవుతున్నాడు. అతడు ఏ మార్గం గుండా వెళుతున్నా సక్సెస్ అవుతున్నాడు. ఏ తలంపు అతనిలోకి వస్తున్నా ఆ తలంపు సక్సెస్ అవుతుంది. తద్వారా జైలు అధికారి అప్రిషియేట్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమైనా టచ్ ఉందా బాబు నీకు అన్నట్టుగా అడుగుతున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఏమైనా టచ్ ఉందా నీకు? బయలు ఏమన్నా తెలుసా నీకు? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? కొంచెం లోతుకి వెళ్దాం. నీకు నేను పని అప్పగిస్తే నా తలదన్నినోళ్ళలాగా ఉన్నావు నువ్వు. నేను 10 మందితో పని చేయించలేకపోయాను, నువ్వు 5 మందితో పని చేయించేసావంటే చాలా గ్రేట్. పొద్దునుంచి సాయంత్రం వరకు వాళ్ళతో ఉన్నా కూడా ఒక్క పని చేయించలేకపోయాను, ఇలా కళ్ళు మూసి ఇలా తెరిచేటప్పుడు కదా నువ్వు అంత అద్భుతంగా చేయించేసావంటే చాలా గ్రేట్ అని అర్థమవుతుంది కదా మీకు. అంటే తినలో లేనటువంటి సామర్థ్యాన్ని యోసేపులో చూడగలిగాడు. ఎవరో అధికారి. ఇతని కంటే జ్ఞానాన్ని, తలదన్నే జ్ఞానాన్ని యోసేపులో చూడగలిగాడు. హల్లెలూయా. యోసేపుకి ఏమైనా టచ్ ఉందా? టచ్ ఉందేంటి? ఏ టచ్ లేదు. పోలీస్ ఆఫీసర్స్ ఏమన్నా ఉన్నారు వాళ్ళకి చుట్టాలు పట్టాలు, లేకపోతే ఇంతకుముందు జైల్లో ఏమన్నా చూసి వచ్చినోడా? ఏం జరుగుద్ది, ఎలా చెయ్యాలో జ్ఞానం. మరి జ్ఞానం ఎవరిచ్చారు? హల్లెలూయా. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాను. వారక్కడ ఏమి చేసిరో అదంతా అతడే చేయించువాడు. అర్థమైందా? ఆ ఖైదీలు ఏం చేయాలన్నా ఎవరు చేయిస్తున్నారు అక్కడ? జైలు అధికారి స్థానంలో ఉండి ఒక ఖైదీ అనబడేటువంటి యోసేపు చేయిస్తున్నాడు. యెహోవా అతనికి తోడయుండును గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయకుండెను. ఇంకా పని అతనికి అప్పచెప్పేసాక ఆరాముగా తింటున్నాడు, ఆరాముగా షాపింగ్లు చేసుకుంటున్నాడు. కానీ ఈ పని అంతా ఎవరు చేస్తున్నారు? యోసేపు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. చూడండి, ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయకుండెను. ఆరాముగా ఉన్నాడు. మన కన్నడ భాష. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా మనం అంశానికి వస్తే, జైలు అధికారి యోసేపు చేతికి అప్పచెప్పేసిన తర్వాత ఇది ఇలా చేయి, అది అలా చేయి, ఎలా చేయబోతున్నావు? అధికారే కానీ ఏ బాధ్యత లేనట్టుగా నా బాధ్యత అంతా యోసేఫే అన్నట్టుగా ఇచ్చేసి ఆరాముగా రెస్ట్లో ఉన్నాడు. అద్భుతం ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడంట. అక్కడ రాయబడిన మాట, తాను చేరిది యావత్తు యెహోవా సఫలము చేశాను. యావత్తు. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చివరికి నేను విడదీస్తాను. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ జరిగిన సందర్భంలో జైలు అధికారి యొక్క కటాక్షము యోసేపు మీద పడుటకు దేవుడు కృప చూపారు. జైలు అధికారి యొక్క ఆ పనంతా కూడా యోసేపుకి అప్పగించి ఆరాముగా ఉన్నాడు. అసలు ఇతను ఎలా చేస్తాడు అన్నది కానీ, ఇతని ద్వారా నేను చెప్పి చెయ్యిద్దాం అన్నది కానీ అతనికి లేదు. అతడు చేయనంతా కూడా దేవుడు సఫలం చేశాడు. హల్లెలూయా. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకుంటే, అసలు యోసేపు మీద దేవుడు కనికరం పడాలంటే అతనికి క్వాలిటీ ఉంది, క్వాంటిటీ ఉంది. హల్లెలూయా. క్వాలిటీ అంటే దేవుని ప్రేమించేటువంటి అనుభవం, విశ్వాసము, నిరీక్షణ అనబడేటువంటి క్వాంటిటీ ఎంత ఉండాలో అంత ఉంది. అసలు ఏంటి ఆ క్వాలిటీ, ఇతనిలో ఏంటి ఆ క్వాంటిటీ అని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే
ఎందుకు దేవుడు కృప అతని మీద పడింది? దేవుడు కనికరం అతని మీద పడితే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి? మొట్టమొదటగా దేవుని కృప అతని మీద ఎందుకు పడింది అంటే, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలోనికి మనం వెళితే మనందరికీ ఆ వాక్య భాగము బై హార్ట్. అంతేనా? చెప్పుకుందాం ఒకసారి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు. హల్లెలూయా. నీటి ఓట ప్రక్కన ఉన్నటువంటి చెట్టు తమ తమ కాలాలలో ఫలాలిస్తుంది. హల్లెలూయా. ఆ ఫలాలు ఎవరికి ఇస్తుంది? ఇతరులకు ఇస్తుంది. ఆ చెట్టు ఏమైనా తింటాం చూసారా చెప్పండి? లోతుకి వెళ్దాం కొంచెం, మీకు అర్థమవుద్ది. అంటే వాక్యం అనేది ఎంత సత్యమో దేవుడు మనకి ఈ రోజున తెలియపరచబోతున్నారు. అంటే ఆ వాక్యాన్ని నమ్ముకొని మన జీవితాన్ని కూడా మలుచుకుంటే మన జీవితంలో కూడా దేవుడు ఎటువంటి అతీత కార్యాలు చేయగలడో ఇదే నాన్న దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. చెట్టు ఫలము చెట్టు తింటుందా? చెట్టు ఫలం ఇతరులకు పెడుతుందా? యోసేపు జీవితంలో ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడాన్ని చూడగలుగుతాం. హల్లెలూయా. యోసేపు తన జీవితంలో ఫలించడు కొమ్మగా ఉండడం చూడగలుగుతాం. అందుకే నేను ఎప్పుడు వాక్యంలో నుంచి కొమ్మల్లో నుంచి వస్తాయి ఫలాలు అంటాను. నేను ఇక్కడ కూడా వాక్యం ఫలించడు కొమ్మ అంటే ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? కొమ్మల్లో నుంచి. వెంటనే ఇక్కడ ఇలా రాగానే నాకు అలా ప్రభువు తెలియపరచడం. నేను ఎందుకు మాటి మాటికి ప్రభువు తెలియపరిచారో అంటానో తెలుసా? కొంతమందికి అర్థమవుదు. ఒక వ్యక్తి నాకు మెసేజ్లు పెడుతున్నాడు, ఇదేనా పాట అంటే అన్నాడు. ఇదేనా పాట అంటే? అది తన భాషలో ఘాటుగా, మీ టాలెంట్ చాలా బాగుంది కానీ టాలెంట్ చూపించుకోవాలనుకోకండి. నా టాలెంట్ చూడండి. ఇప్పుడు నా టాలెంట్ ఇచ్చింది, నేను టాలెంట్ అన్నాం. ఇప్పుడు ప్రమోద్ బ్రదర్ గురించి మీకు చెప్పాను కదా, ఆ బ్రదర్ ఇంక కష్టమాటు దేవుడు 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 అంటే, అమ్మగారు చాలా టాలెంటెడ్ పర్సన్ మీరు, మట్లు మాణిక్యం, మీ టాలెంట్ అండి అది అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఒప్పుకోలేదు. నేను టాలెంట్ అంటే ఒప్పుకోనమ్మా, నేను ప్రభు ఇచ్చిన కృపానాలు మనం అన్నాను. హల్లెలూయా. అది నా సాక్షి. మనకు దేవుడు అంటే ఏంటో తెలుసు కాబట్టి, అనుభవాలు ఉన్నాయి కాబట్టి దేవాస్తోత్రం అనుకున్నాను. హల్లెలూయా. దేవాస్తోత్రం అనుకున్నప్పటికీ బుధవారం మీటింగ్కి వెళ్ళాను. కరెక్ట్గా మీటింగ్ ముగించుకుని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవడానికి వచ్చి కారులోకి జస్ట్ ఇలాగా ఓపెన్ చేయగానే, ఇలాంటి వాళ్ళని ఫాలో అవ్వకండి, దేవుని వాక్యం ఇలాంటి వాళ్ళ గురించే చెప్తుంది. నా గురించి మాట్లాడుతుంటా ఆయన. దేవుని వాక్యం చెప్తున్నట్టుగా ఇలాంటి వాళ్ళని నమ్ముకోకండి, ఇలాంటి వాళ్ళు ఎంతనో లాగేస్తారు, అస్సలు నమ్ముకోకండి అన్న పెట్టారు. దేవాస్తోత్రం అనుకున్నాను. దేవునికి మహిమ. ప్రభువా మేమేంటో మీకు తెలుసు, ఇలాంటివి ఉన్నప్పుడే మాకు చాలా ఆశీర్వాదం అని అనుకుని, ఎందుకు నా దేవుడు అంటే నాకు నిరీక్షణ అయ్యింది. ఆ మరుసటి రోజు పాపం పెట్టలేదు అయ్యగారు. నేను అనుకున్నాను పాపం బిజీగా ఉండుంటారమ్మా, ఫోన్లు ఇప్పుడు ఏదో మెసేజ్ వస్తుంది అని చూస్తుంటే ఇద్దరు పెట్టారు, వండర్ఫుల్గా పాడారు అని పెట్టారు. ఇంకొకరు పెట్టారు, దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగా, సూపర్గా పాడారని పెట్టారు. వాళ్ళు పెట్టాడు కింద, ఇలాంటి వాళ్ళు వెంబడిస్తారా మీరు, వెంబడించకండి అని. అద్భుతం ఏంటంటే వేల మంది ఇంకా దూసుకుపోతూ ఉన్నాయి. ఈ మహానుభావుడు ఎప్పుడన్నా ఎడతాడంటే నోరు మూసాడు, పెడతలేదు. ఇంకా ఎప్పుడు నేను అయ్యగారితో అంటాను, పాస్టర్ గారితో, ఏమండి ఒక కీడు ఒక మేలు, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదండి, మన నిర్దోషత్వాన్ని నిరూపించవలసింది దేవుడు. నేను నమ్ముతున్నాను, మన నిర్దోషులమైతిమా, దోషులుగా కనబడితమా, ఖైదీ వస్త్రాలు కొన్ని దినాలే మన నిర్దోషత్వాన్ని మధ్యాహ్నపు వెలుగు వలె ప్రకాశింపచేయగల శక్తివంతుడు మన దేవుడు. హల్లెలూయా. టాలెంట్ చూపించుకుంటాను నేను. ఆ అబ్బాయి టాలెంట్ అని పెడితే, ఓహో టాలెంట్ గుర్తించాడా అంటే టాలెంట్ ఇచ్చాడా నాకు దేవుడు. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా.
అంటే అలాంటి టాలెంట్ గుర్తించాడు. నేనేమనుకుంటున్నాను, వెనకాల ఆ టాలెంట్ కూడా దేవుడు ఇచ్చిందిరా. టాలెంట్ ఇప్పుడు నేను అన్నాను ఈ మార్గంలో కొంతమంది అనుకుంటారు, ఇలా వెళ్ళానండి, ఇలా వెళ్ళానండి, ఇలా వెళ్ళానండి, ఇలా వెళ్ళానండి, సక్సెస్ అయిపోయానండి. కాదు, ఇలా నడిపాడండి, ఇలా నడిపాడండి, ఇలా నడిపాడండి, సక్సెస్ ఇచ్చాడండి. ఇప్పుడు టాలెంట్ ఇచ్చింది ఎవరో, అది మరి. హల్లెలూయా. అర్థమవుతుందా? టాలెంటా ఏమండి? ఒక స్కేల్ అంటే ఏంటో తెలియదు నాకు, కార్డ్ అంటే ఏంటో తెలుసా నాకు. ఒక్కోసారి ఒక్కో స్కేల్ ఎత్తుతాను. టాలెంట్ అంట. నా టాలెంట్ దేవుడు. నీకు తెలియదేమో, నువ్వు టాలెంట్ అనుకుంటున్నావు. నా బలహీనత నేను చెప్తున్నాను. నాకు స్కేల్ అంటే ఏంటో తెలదు, ఏ స్కేలో తెలదు, కానీ పాడేస్తాను. సంగీత జ్ఞానం అంటే ఏంటో తెలదు, కానీ పాటలు రాయగలను, పాటలు పాడగలను, ట్యూన్ చేయగలను. ఇదంతా నువ్వు టాలెంట్ అనుకుంటున్నావేమో, నా దేవుడు నాకు వేసిన భిక్షం నేను అనుకుంటున్నాను. అర్థమైందా? ఇలాంటి వాళ్ళు అందరూ మా అలాంటి వాళ్ళని చూసంట డబ్బుల కోసం వాటి కోసం టాలెంట్ చూపించుకుంటాం మేము. దాని అర్థం అదే కదా, మేము గొప్పోళ్ళు వయసోడుండో. నేను చెప్పేది ఏంటో తెలుసా, మన నిర్దోషులమైతిమా, ఖైదీ వస్త్రాలు మన మీద పడడం తథ్యం, కొన్ని దినాలు మాత్రమే. మన నిర్దోషత్వాన్ని మధ్యాహ్న వెలుగుగా దేవుడు ప్రకాశింపజేస్తాడు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదండి. యోసేపు కూడా తన జీవితంలో ఖైదీ వస్త్రాలు వచ్చాయి, కానీ అతని జీవితాన్ని మనం చూడగలుగుతాం. మధ్యాహ్నపు వెలుగు వలె తన నిర్దోషత్వాన్ని వెల్లడిపరిచారు దేవుడు. హల్లెలూయా. దేవుని విషయంలో నాకు చాలా బాధ కలుగుద్ది. ఎందుకంటే దేవుడి దగ్గర తగ్గించుకుంటూ ధ్యానపూర్వకంగా పాడుతూ నరాలో ఎంత ఇబ్బంది పెడతాయో తెలుసండి. సంఘం అంతటిని ఒక్క రాళ్ళ నడిపించడం అంటే, ఇదేమైనా వెనకతలు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయ్యి ఉండి సాఫీగా ఆగి పాడిదా ఇది? ఒక్కసారి మొదలెట్టామంటే మళ్ళీ 5-6 పాటలు అయ్యే వరకు కమ్మగా ఉంది, అసలుకి సమ్మగా ఉంది. ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా పాడగలరా అని పెట్టాడు నాకు. నేను అనుకున్నాను కడుపులో పేగులు అంటుకుపోయేలా పాడిందని నేను. ఈరోజు అంటే మనకి ఏమన్నా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయా? అబ్బాయికి తెలుస్తలేదు పాపం, ఆ మాత్రం లేదేమో. ఒక కీబోర్డ్ పెట్టుకొని రిథమ్తో మనం ఏం చేస్తున్నాం, పాట పాడుతున్నాం రిథమ్తో. మా అమ్మ అంటారు, అమ్మా దేవుడు నేను చూస్తున్నారు, కన్న తల్లిగా నువ్వు అలా పాడతంటే నాకు చాలా ఇది అవుతుందమ్మా, ఇక్కడ నరాలు అయి తేలిపోయి చూస్తాను, నువ్వు ప్రభువు కోసం ప్రయాసపడుతున్నావు, నీ ప్రయాసం దేవుడు కనపరుస్తాడు. హల్లెలూయా. మాట్లాడుకుంటున్నారండి ఒక్కరు పాడడం, కానీ అతనికి ఎలా కనబడుతున్నాను నేను? ఎవరు వెంబడించకండి వీళ్ళని, వాళ్ళు ఎవరో దేవునికి మహిమ కలుగ్గా కానీ మెసేజ్లు పెడితే వాళ్ళు ఎక్కడ నన్ను వెంబడించేస్తారని కింద వాళ్ళకి. ఇలాంటి వాళ్ళని వెంబడించొద్దు. నువ్వు వాళ్ళిద్దరిని నువ్వు వెంబడించొద్దు అన్నావేమో, వేల మంది వెంబడించారు ఇప్పుడు నన్ను. అందుకేనండి ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నవాడు సిగ్గుపడ్డా. పరిస్థితులు ఎన్ని ప్రతికూలం అయిపోయినా అనుకూలుడైన దేవుడు చూసుకుంటూ ఆనందిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చూడండి దేవుని వాక్యంలో, అతడు చేసినదంతయు సఫలమగును అంటే ఒకరికి ఆశీర్వాదకరంగా ఉంటాడు, ఫలించుడు కొమ్మ. యోసేపు తన జీవితంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఫలించుడు కొమ్మ యోసేపు. కొమ్మల్లో నుంచే ఫలాలు వస్తాయి. ఆ ఫలాలు చెట్టు తింటదండి, ఇతరులు తిని తృప్తి పొందడానికి కారణమవుద్ది. ఇప్పుడు అతని మీదగా దేవుని కనికరం ఎందుకు వచ్చిందంటే, అతనిలో క్వాలిటీ క్వాంటిటీ ఉంది. ఏ క్వాలిటీ? దుష్టుల ఆలోచన చొప్పున నడవడు. వాళ్ళ అన్నయ్యులు దుష్ట సంబంధులు, వాళ్ళతో నడిచాడా? దుష్టుల ఆలోచన చొప్పున నడవడు. వాళ్ళ అన్నదమ్ములు పాప పనులు చేశారు, పాపాత్ములతో నిలిచాడా? నిలవడు. కలలుగానే వాడు వస్తున్నాడు రోయ్ అని అపహసించారు, అపహాస్యకులు అనబడే వాళ్ళతో కూర్చున్నాడా? వాక్యం ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాస్యకులు కూర్చున్నాడు చోట కూర్చునక. మరి ఏం చేశాడు? వీటన్నిటికీ డిఫరెంట్గా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాడు. హల్లెలూయా. తన తండ్రి ఉపదేశం అనబడే దేవుని వాక్యమును ఆనందించాడు. దేవుని మాటను తన తండ్రి బోధ చేస్తుంటే ఆ బోధను నిలబడిపోయాడు.
అందుకే అన్నదమ్ములు దుష్టపు పనులు, పాపపు పనులు, అపహాస్యులుగా జీవిస్తుంటే మా బాగుందని వాళ్ళతో లేడు. అందుకే దేవుడు కనికరం వచ్చింది అతని మీదకి. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించాడు కాబట్టి అన్వయించుకుని బ్రతకగలిగాడు. హల్లెలూయా. అన్వయించుకుని బ్రతకగలిగాడు కాబట్టి ధన్యుడయ్యాడు. ఆ ధన్యతే దేవుని కనికరం పడ్డానికి కారణమైంది. ఏముంది? క్వాలిటీ ఉంది. ఏముంది? క్వాంటిటీ ఉంది. హల్లెలూయా. ఆ తర్వాత నీటి కాలువల యోరన నాటబడి చెట్టు యోసేపే. ఈ వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేస్తే తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు. ఏ ఏ కాలాల్లో ఫలించాడు? ఏ కాలాల్లో ఏ కాలమందైనా ఫలిస్తూనే ఉన్నాడు. పొతీఫర్ కాలమందు ఫలించడం చూస్తాం. అధికారి, జైలధికారి ఆ సిచ్యుయేషన్లో ఫలించడం చూస్తాం. చివరికి ఫరో దగ్గర ఫలించడం చూస్తాం. ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అందుకే జైలధికారి నేను జైలధికారిని అన్నట్టుగానే తను మరిచిపోయి ఆరాముగా ఉన్నాడు. ఫరో నేను పేరుకు మాత్రమే ఫరోని, నువ్వే అన్ని విషయాల్లో కూడా నేను చేయాల్సింది నువ్వు బాధ్యతలు చేపట్టాలని అతడు ఆరాముగా ఉన్నాడు. పొతీఫర్ ఇంటికి యజమానుడే, భోజనం తినడం తప్ప మొత్తం అన్నీ ఎవరి మీద పెట్టాడు? మనందరికీ తెలిసిన విషయం. ధ్యానం చేసుకుని విడదీసుకుందాం. ఇప్పుడు ఒక పాటును మనం ధ్యానం చేసుకున్నాం. ధన్యతను సంపాదించుకున్నాడు, యోగ్యతను సంపాదించుకున్నాడు, అర్హతను సంపాదించుకున్నాడు దేవుని కనికరం పడడానికి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఏంటి అంటే దేవుడు చెప్పినట్టుగా నిలబడడం ప్రారంభించాడు. ఎన్ని అతీత పరిస్థితులైనా, ఆకర్షణీయమైన పరిస్థితులైనా ఆకర్షింపబడక వికర్షింపబడి దేవుని వాక్యానికి మాత్రమే ఆకర్షింపబడ్డాడు. కాబట్టి దేవుని కనికరం యోసేపు మీదకే వచ్చింది. ఎప్పుడైతే దేవుని కనికరం యోసేపు మీదకి వచ్చిందో అందులో ఒక ఆశీర్వాదం ఏంటంటే ఫలించుడు కొమ్మగా ఉంటాడు. అంటే నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఎలాగైతే తమ కాలమందు ఫలిస్తుందో, ఆకు వాడక ఫలిస్తుందో, అలాగే యోసేపు జీవితాన్ని మనం ఇక ముందు ధ్యానం చేయబోతే అతడు ఫలించడం మనం చూడగలుగుతాం. ఆ ఫలాలు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండడం చూడగలుగుతాం. అతని వల్ల ఎంతోమంది ఆనందించడం చూడగలుగుతాం. అతడు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండడం చూడగలుగుతాం. హల్లెలూయా. తన మట్టుకు తాను దీవెనను అందడం చూడగలుగుతాం. చూసిన తర్వాత మనం చెప్పుకుందాం. ఇక్కడ రెండో సందర్భాన్ని మనం ధ్యానం చేస్తే, మొట్టమొదట అధికారి సందర్భం, ఇంకో సందర్భం పొతీఫర్ సందర్భాన్ని మనం ధ్యానం చేద్దాం. పొతీఫర్ సందర్భంలో కూడా ఎగ్జాక్ట్గా ఈ కార్యాలే ఉంటాయి. ఏ కార్యాలు? ఎలాగైతే జైలు అధికారి స్థానాన్ని ఖైదీ అనబడేటువంటి యోసేపుకి ఇచ్చాడో, అలాగే పొతీఫర్ యొక్క స్థానాన్ని పొతీఫర్ యోసేపుకి ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. జైలు అధికారి ఎలాగైతే ప్రశాంతంగా ఆరాముగా ఉన్నాడో యోసేపుకి అప్పగించి, పొతీఫర్ సందర్భంలో కూడా పొతీఫర్ పగ్గాలన్నీ కూడా యోసేపుకి అప్పగించి ఆరాముగా ఓటా మాడడం తప్ప మరి ఏ పని లేనట్టుగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. చూద్దాం. ఆ మాట జాగ్రత్తగా వినండి, చదువుతాను. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపత్యునైన పొతీఫర్ను అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకొని వచ్చిన ఇష్మాయేలీల యొద్ద అతనుడు కొనెను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి అతను కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. అతడు తన ఇంటి మీద తనకు కలిగిన దాని అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తీయుని ఎంట ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి ఇతనికి కలిగిన సమస్య మీద ఉండెను. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తన ఆహారము తినుట తప్ప
తనకేమి ఉన్నదో లేదో విచారించిన వాడు కాడు. అన్నీ చూడగలుగుతాం. ఇక్కడ యోసేపుకు దేవుడు తోడై ఉండడం చూడగలుగుతాం. యోసేపు యొక్క పనులన్నీ దేవుడు సఫలపరిచాడు కాబట్టే యోసేపు ఏ పనులు చేస్తున్నాడో ఆ పనుల్లో ఆశీర్వాదాన్ని అన్యజనుడైనటువంటి పొతీఫర్ చూడగలిగాడు కాబట్టే ఇతడు చాలా అదృష్టవంతుడు. అన్యులు ఏమనుకుంటారండి? అదృష్టవంతుడు. ఈ కుర్రోడు పాదము మన ఇంట మోపిన వేళ విశేషం చాలా బాగుంది. అవసరమైతే శకుని గాడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ శకుని చెప్పేవాడు ఏమని చెప్పుంటాడు యోసేపుని? ఏం చెప్పుంటాడు తెలుసా? ఒకడెవడో వచ్చాడయ్యా, ఆ రోజు మొదలు నీ సుడి తిరిగిపోయింది, దెసట్టేసుకుంది నీకు. చెప్పడా? వాక్యం కదా ఇది. యాకోబు ఎప్పుడైతే లాబాను ఇంటిలో అడుగు పెట్టాడో, లాబాను ఆశీర్వదించడం మొదలెడితే ఏంటో అర్థం అవ్వక ఈయనకి, ఇదేంటి నా దశ ఎలా మారిపోయింది, పట్టిందంతా బంగారం అయిపోతుంది ఏంటి ఎక్కడి నుంచి మొదలైంది దశ అని వెళ్ళాడు జోస్యం చెప్పేవాడి దగ్గరికి, శకుని గాడి దగ్గరికి. అప్పుడు వాడు అన్నాడు, మీ ఇంటికి ఒక కుర్రోడు వచ్చాడే, దశట్టుకుని వచ్చాడు. దేవుని కృప ఎవరి మీద ఉంటుందో వాళ్ళు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. నేను ఏమన్నా ఎగ్జాంపుల్స్ చెప్పాననుకో, పాస్టర్ అమ్మగారికా అనుకుంటారని చెప్పను. నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మీరు విని మీ జీవితాల్లో వెతుక్కుంటారని చెప్తాను. అర్థమవుతుందా? అర్థమవుతుందా? యోసేపు జీవితంలోనేనా, యాకోబు జీవితంలోనేనా? ఎంతమందికి ఇది అన్వయిస్తాడు దేవుడు? ఎంతమంది దేవుని వాక్యానికి అనుకూలంగా ఉంటారో, ఎంతమంది మీద దేవుని కృప ఉంటుందో వాళ్ళందరికీ అన్వయిస్తాడు దేవుడు. హల్లెలూయా. యాకోబు అబ్రహాం యొక్క మనవడు. అబ్రహాం ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? ఈ రోజున అన్యజనుడమైన మనకు కూడా పక్షపాతం లేకుండా దేవుడు చేశాడు. దేవునికి స్తుతి కలుగుగాక. అలా మీ జీవితంలో ఎన్ని అనుభవాలు ఉంటాయో, ఉండకుండా ఏముండవు. దాన్ని బట్టి నేను చాలా అదృష్టవంతురాన్ని, నేను చాలా సిరైందాన్ని, నా కళ్ళలో చూడు ఎంత సిరందో అనుకోకు. దేవుని మహా ఉచితమైన కృప. నేను ఎప్పుడు అంటానో, దేవాది దేవుడు కురూపులమైన మనల్ని ముందు పెట్టి ఆయన వెనకాల ఉన్నాడు. ఆయనకి చెందవలసిన ఘనత మనకిస్తున్నాడు. పుట్టించింది ఆయన, పెంచింది ఆయన, పోషించింది ఆయన. ఇంత చేస్తుంటే మనకు మాత్రం ఘనత తెచ్చి పెడుతున్నాడు దేవుడు. మనల్ని ఘనపరచాలని ఎవరన్నా అనుకుంటారండి? చెప్పండి, చెప్పండి. మన భర్తలే మనకు ఎక్కడ వచ్చేద్దో ఘనతని మనల్ని కప్పెట్టేసి ఆయన ఇలా తెరుచుకుంటారు. అలాంటి మనం వింటాం, దేవా స్తోత్రం అనుకుంటాం. అనుకోలేదా మీరు ఎవరనే? నిజమే. మన వల్ల వాళ్ళకి బెనిఫిట్, వాళ్ళ వల్ల మనకి ఏదో వచ్చేస్తున్నట్టు ఫీలింగు. కలరింగ్ అంటారు కదా, అది మన వల్ల వాళ్ళకి. మన ప్రార్థన చేస్తాం వెనకతలుండి, దేవుడి చిత్తం కోసం కనిపెడతాం. ఏది కోల్పోకుండా దేవుడు రెండంతలుగా ఆశీర్వదించడానికి కారణమవుతాం. వీళ్ళు చేస్తున్న సీల్లో కలిసి వచ్చేసిందని వాళ్ళు అనుకుంటారు. వెనకతలు మీరు, మీ పిల్లల భవిష్యత్తుల కారణం మీరు, అన్ని విషయాల కారణం మీరు. కానీ వీళ్ళు మనల్ని ఎలా మూసి అలా తెరుస్తారు. అలాంటి వాడు మనం అన్నీ విని దేవా స్తోత్రం అంటాం. ఉన్నాయి లేవు అనుభవాలు? చేతులేస్తాను. ప్రతి ఒక్కరూ అన్ని అనుభవాలు గుండా వెళుతూ ఉంటారు. కానీ ఒకటే, మనల్ని ఘనపరిచేది దేవుడు. మనం హెచ్చించుకుంటే మనకు హెచ్చు రాదు. కానీ దేవుడు ఘనపరచును ఉద్దేశించి వారిని దేవుడు ఎలాగూ ఘనపరుస్తాడు. హల్లెలూయా. మొర్దెకై నా రోజు ఘనపరచాలి, కానీ కొన్ని పరిస్థితులు ఆటంకమయ్యి అతనికి రావలసిన ఘనత రాలే. అయినా కానీ దేవా స్తోత్రం అనుకున్నాడు అంతే. మనలాగా ఒక టైం వచ్చేటప్పటికి ఏ అడ్డు ఆటంకం లేకుండా ఆ టైంలో ఘనత అయితే వేరే లెవెల్లో ఉన్నాం. దేవుడు ఉద్దేశించిన టైంలో మనం స్తోత్రం అన్న దేవుడు చూసా కాబట్టి నెక్స్ట్ లెవెల్లో కనపడతాం అనుకున్నాడు. అర్థమైందా? సంధ్య, నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఈ మాట నీ కోసమే దేవుడు బయలుపరుస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్లో గణపరచబోతున్నాడు. ఇది ప్రవచనాత్మకమైన మాట. వీళ్ళందరూ చూడబోతున్నారు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది, ఈ లెవెల్గా నెక్స్ట్ లెవెల్లో. హల్లెలూయా.
ఎన్ని సందర్భాల్లో దేవా స్తోత్రం అంటావో అన్ని సందర్భాల్లో దేవుడు నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ వేస్తాడు నీ మీద. హల్లెలూయా. చివుక్కు మనాలి. నేను చెప్పాను కదా, చివుక్కు మనాలి. అయ్యి బాబు చివుక్కు మనిపోయింది అనుకో, ఇంక దాని గురించి వ్యాఖ్యానాలు వద్దు. చివుక్కు మంది దేవుడు చూశాడు. హల్లెలూయా. దేవుడికి స్తుతి కలుగుగాక. గొడ్రాలు అనే దాంట్లో 23 నిమిషాలు కటింగ్ చేసి పెడితే ఎంతమందిని ఆదరించిందో. హల్లెలూయా. ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉందో. హల్లెలూయా. ఎన్ని గంటలు చూశారు ఇప్పటికే. నాకు ప్రేరణ వస్తే తప్ప ఏది పెట్టను. అది పెట్టాలని ప్రేరేపించారు దేవుడు. అది ఎప్పుడైతే పెట్టామో ఎంతమందిని ఆదరించిందో. దాన్ని బట్టి ఉపవాసాలకు వెళ్ళారండి చాలామంది. హల్లెలూయా. నాకు పెట్టారు, మెసేజ్లు పెట్టారు, వ్యక్తిగతంగా మాట్లాడారు. నేను నా జీవితంలో మిస్టేక్స్ చేశాను, ఇది మొదలుకొని దేవుడి దగ్గర సరి చేయబడి ఉపవాస ప్రార్థనలో గడపాలనుకుంటున్నారని పెట్టారు. హల్లెలూయా. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. అది చివుక్కుమంటుందా? బాధపడకు. యోసేపు జీవితంలో చివుక్కుమన్న అనుభవాలు ఎన్నో. దేవునికి స్తుతి కలుగుగాక. ఏం బాధపడద్దు. ఇక్కడ జరిగిన సందర్భంలో మనం చూస్తే దేవుని యొక్క కటాక్షం అతని మీద పడ్డానికి అతడు యోగ్యుడు, అతడు అర్హుడు. అందుకే అతని జీవితంలో పొతిఫర్ నేను పేరుకు మాత్రమే ఇంటికి యజమానుణ్ణి, అన్ని విషయాల్లో కూడా ఇతడు అప్పగించేసాడు. ఎందుకు? అతడు వర్ధిల్లడం చూశాడు, అతని వలన ఆశీర్వాదం రావడం చూశాడు. దేవుని కృప ఎవరి మీద ఉంటుందో వాళ్ళ ద్వారా ఆటోమేటిక్గా ఆశీర్వాదం ఆ ఇంటికి పడద్ది. కానీ కొంతమందికి ఇష్టం లేదు కదా మనం అంటే, ఉంటారు కదండి. అందుకని భర్తలైతే మా వల్లే అంటారు, అత్తగారైతే మొత్తం చెప్పదు. అత్తగారైతే ఇంకా మీ కోడలమ్మా అడుగు పెట్టిన విశేషం ఎంతగానో, కోడలా పిల్లిలాగా వస్తేనే నువ్వెంత చెప్పినా అందరికీ అర్థమైపోయింది. పిల్లిలాగా వచ్చిందో ఆశీర్వాదకరంగా వచ్చిందో. అస్సలు అత్తగారులు ఏం చేయరు. నువ్వు వచ్చిన తర్వాత ఎంత బాగున్నావు. ముందు ఆవిడ బాగుపడిపోయింది, వంట పని తప్పింది, ఇంటి పని తప్పింది. కానీ ఏంటి శుభంగా వచ్చింది అనుకుంటున్నావా? అయ్యి బాబు సుడెట్టేసుకుంది మాకు అన్నా. అవునండి అమ్మగారు అన్నాళ్ళు. వీడికి ఇక్కడ రీలు తిరుగుతుంటుంది, ఏం భయపడక్కర్లేదు. ఎవ్వరు కూడా మనల్ని ఇష్టపడలేని వాళ్ళు మనల్ని ముందు పెట్టరండి. కానీ మనం ఎన్ని బలహీనతలతో ఉన్నా మన దేవుడు మనల్ని ప్రేమించి ముందు పెడుతున్నాడు. అది గొప్పతనం. మనం 100% పర్ఫెక్ట్ కాదండి. పర్ఫెక్ట్ అనబడేటువంటి దేవుడు మనల్ని ముందు పెడుతున్నాడంటే ఆయన ప్రేమతత్వం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఆ రోజున తెలుసుకున్నాడు పొతిఫర్, అయ్యో ఇతను వచ్చిన తర్వాత నాకు ఇంత ఆశీర్వాదం వచ్చింది, దీవెన వచ్చింది, ఇతను ఇంతగా వర్ధిల్లుతున్నాడు. ఎక్కడెక్కడ రాయబడి ఉంది, పొలములో ఆశీర్వాదం చూస్తున్నాడు, పంటలో ఆశీర్వాదం చూస్తున్నాడు, తనకున్న దానిలో ఆశీర్వాదం చూస్తున్నాడు. ఇతను అడుగు ఎప్పుడు పెట్టాడో అప్పటి నుంచి అభివృద్ధిని చూడగలుగుతున్నాడు పొతిఫర్. ఇక్కడ రాయబడి ఉంది ఆ మాట. ఏమని రాయబడి ఉందంటే, అతడు తన ఇంటి మీదను తన కలిగిన దాని అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. పొతిఫర్కి కలిగిన సమస్తం మీద ఉంది. ఇప్పుడు యోసేపు ఫలించడి కొమ్మ. అతని వలన ఫలాలు ఎవరికి వస్తున్నాయి? పొతిఫర్కి వస్తున్నాయి. అంటే పొతిఫర్కి ఆశీర్వాదకరంగా ఉన్నాడులే. చూశారు లేదా? అతను మట్టుగా అతడు వర్ధిల్లాడు. ఎందుకు వర్ధిల్లాడు? దేవుడు వర్ధిల్లింపజేశాడు. ఒక మాట చెప్పండి, పొతిఫర్ ఇంటికి యోసేపు రాకపోతే ఆశీర్వాదం వచ్చునా? రాదు. అన్ని జనులను ఒప్పుకుంటారు కానీ తెలుసా మీకు? వెళ్ళండి మీరు వెనక్కి, ప్రార్థన అయిపోద్ది కదమ్మా, ఇంటికి వెళ్తా టీ తాగుతారు, అప్పుడు గిన్నెలు కడుక్కుంటారు, వంట చేసుకుంటారు, కూరగాయలు కట్ చేసుకుంటారు. సోదిట్టుకోవడానికి ఎవరు లేరు కదా మనకు, దేవుడు తప్ప. అందుకని ఆలోచించుకోండి మీ జీవితంలో ఏమేం జరిగాయి. ఈ వాక్యాన్ని బట్టి ఎంతటితో వదిలేయకూడదు. పాస్టర్ అమ్మగారు చెప్పారు జరిగిందేమో ఆవిడికి అనుకోవటం కాదు. నీ జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడు,
నీ బ్రతుకులో దేవుడు ఏ కార్యాలు చేశాడు? నీ కుటుంబాన్ని ఎలా లేపాడు? ఇలా చేసావు, ఇలా చేసావు, ఇలా చేసావు, ఎలా చేసావు అంటున్నారా ఇంట్లో? ఇలాగ కాదు, దేనికోసం ఇది వచ్చింది? నిజంగా చెప్పగలను, ఇక్కడ ఉన్న తోడుకోడలు ఉన్నారే, వాళ్ళిద్దరి కోసం ఆ కుటుంబాలు నిలబడ్డాయి. నొక్కు ఒక్కని చెప్తాను, దేవుడు నాకు తెలియపరుస్తున్న విషయాలు నేను మరలా నొక్కి ఒక్కని చెప్తున్నాను. మీకు తెలియనివి అనేకమైనవి నాకు తెలుసు. తెలియజేయాలని దేవుడు ఉద్దేశించినందుకు ఆయన బయలుపరిచినవి నాకు తెలుసు. ఈరోజు నా పిల్లలు అంత ఆశీర్వాదకరంగా ఉన్నారంటే, ఆ కుటుంబం పతనం అయిపోకుండా ఉందంటే వీళ్ళే కారణం. దేవునికి స్తుతి కలుగుగా. నేను లేకపోతే దానికి బతుకు లేదు, నేను లేకపోతే జీవితం లేదు. జీవితం లేదా? నేను చెప్పనా, నీకు బతుకు లేదు నిజమే. నువ్వు లేకపోతే వాళ్ళకి బతుకు లేకపోవడం కాదు, వాళ్ళు లేకపోతే నీకు బ్రతుకు లేదు. భర్త వదిలేసి వెళ్ళిపోతే భార్యని కానీ బిడ్డలని కానీ లేక ఒక్కసారి 2 సార్లు కాదండి, ఆ బిడ్డ గుట్టుగా బ్రతికి ఆ అమ్మాయి కూడా ఎవరొకరిని చేసుకోవచ్చు కదా, ఆ పిల్లల ఎవరొకరికి ఇచ్చేయచ్చు కదా. ఎంతమంది లేరు అలాంటి వాళ్ళు? ఎలా ఉంది? ఒక మాట చెప్పి, ఆమె లేకపోతే తన భర్తకు బతుకు లేదు. ఇప్పుడు చెప్తున్నాను నేను. కానీ ఆ భర్త ఏమనుకుంటారో తెలుసు? ఇప్పుడు సపోజ్ నేను జాబ్ చేసేస్తున్నాను, నేను జాబ్ చేసి నా భార్య బిడ్డల్ని పోషించే అంటే అనుకుంటారు కదా, ఇలాగ వచ్చేసేవండి, సక్సెస్ అయిపోయింది. సహోదరుడా, నీ సక్సెస్ వెనకతల నీ భార్య ఉంది. హల్లెలూయా. ఆ భార్యకు ముందు తన దేవుడు ఉన్నాడు, అదే నీ సక్సెస్. నీకు కనబడుతున్న దాన్ని బట్టి నేను లేకపోతే దీనికి బతుకు లేదు అంటారు వీళ్ళు. అయ్యో, అలాంటప్పుడు చివుక్కుమంటది అంతే. మనం ఏమన్నాం, దెబ్బలాడికి వెళ్ళిపోతాం ఏంటండి? చివుక్కుమన్నప్పుడు దేవుడు నెక్స్ట్ లెవెల్లో మనల్ని నిలబెట్టడానికి ప్లాన్లు వేసుకుంటే ఒకరోజు వచ్చి నీ వల్లే తల్లి, నీ వల్లే అనే రోజు రాబోతుంది. ఎందుకంటే ఇది మనుషుడు ఉద్దేశించింది కాదు, దేవుడు ఉద్దేశించాడు కాబట్టి ఆ రోజు రాబోతుంది. దేవునికి స్తుతి కలిగి. మన దేవుడు అండి, మనకు ముందుండి దేవుడు. హల్లెలూయా. మన దేవుడు తప్ప మనకు వేరే ఏది లేదు. మనకు ఒక విషయం తెలుసు, ఒక రహస్యం తెలుసు. మనం ఘనపరచబడుతున్నామంటే మన కన్న తండ్రి మనల్ని ముందు పెట్టి ఆయన మరుగైపోతున్నాడు, లేకపోతే మనకి బ్రతుకు లేదు. యోసేపు తన జీవితంలో వర్ధిల్లడం చూస్తాం. యోసేపు అడుగు పెట్టినప్పుడు పొతిఫర్ ఆ ఫలాలు అనుభవించడం చూస్తాం. పొతిఫర్ యోసేపు మీద తన భారం అంతా పెట్టేసి ఆరాముగా ఉండడం చూస్తాం. ఈ 2 సందర్భాల్లో కూడా చూడగలుగుతాం. అంతేకాదు, యోసేపు వ్యక్తిగతంగా తను ఇతరులకు ఆశీర్వాదకరంగా కాదు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నదాన్ని బట్టి ఆశీర్వాదకరంగా ఆనందించడం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగా. అందుకే యోసేపుని దేవుడు ఫలించెడు కొమ్మ అన్నాడు. ఎలా ఫలిస్తావు? గోడ మీదకి ఎక్కి ఫలిస్తావు. గోడలాగా నిన్ను అడ్డుకునే పరిస్థితులు ఉంటాయే, ఆ పరిస్థితులు అధిగమించి ఫలిస్తావు. కొంతమంది నువ్వు బయటికి కనబడకుండా నిన్ను మరుగు చేసే వాళ్ళు ఉంటారు. నేనే కనబడాలి, నేనే నా వల్లే. కానీ నీకు చాలా బాధ కలుగుద్ది. అదొక గోడ. ఏంటది? అదొక గోడ, నిన్ను మరుగు చేసి గోడ, నిన్ను కనబడకుండా చేసి గోడ. నువ్వు అసలు నిన్ను అసలు కనబడినెవరో, నిన్ను అసలు ఎదగకుండా చేసే గోడ. ఎక్కడికక్కడ నువ్వు మరుగ్గా ఉండాలి అనే గోడ ఇది. నేనే కనబడాలి అనే గోడ. కానీ యోసేపు ఎలాంటివాడో తెలుసా? గోడ ఎక్కి, హల్లెలూయా. ఇప్పుడు గోడ ఎక్కిందంటే ఎవరికి కనబడకుండా ఉండదప్ప. కనబడొద్దని గోడ కింద నిలబడిపోయా, నిన్నెత్తి మీదకి ఎక్కి. ఎస్, ఇక్కడ వరకు గోడ ఉందండి, ఇదంతా గోడ ఇక్కడి నుంచి ఇక్కడికి కనబడతలేదు. గోడ ఇక్కడికే ఉంది, ఇప్పుడు గోడ మీదకి ఎక్కింది. కనబడకుండా ఉంటుందా? ఎస్, నీ దేవుడు నీ పక్షంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇది ప్రవచనాత్మకమైన మాట. నా దేవుడు ఈ గాడిద
మీద నోట గుండా నీ కొరకు విడుదల చేస్తున్నమాట. ఎందరైతే నిన్ను గోడ వలె మరుగు చేస్తున్నారో వాళ్ళందరి మీదకి ఎక్కి నిలబడతావు. ఇది దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రవచనాత్మకమైన మాట. ఎక్కడున్న మీ జీవితాలు ఈ అనుభవాలు నేను చూస్తున్నాను ఇప్పటికే. ఈ అనుభవాల్లో దేవుడు నాకు చూపిస్తున్నది ఏంటో తెలుసా? మరుగైన గోడ మీద నిలబడబోతున్నావు. వద్దన్నా కనబడతావు. దేవుడిచ్చే ఆశీర్వాదం. ప్రభు తాకుదల నేను అనుభవిస్తున్నాను. హల్లెలూయా. మిమ్మల్ని కూడా ప్రభు తాకడాన్ని మీరు అనుభవిస్తున్నారు. హల్లెలూయా. ఆ స్పర్శ మిమ్మల్ని తాకింది. చూడండి, జరగబోయేది ఇదే. చూడండి, దేవుని కనికరం నీ మీద ఉంది. ఆ కనికరం నిన్ను గోడ ఎక్కి ఫలించేలా చేస్తుంది, అందరికీ కనబడేలాగా చేస్తుంది. ఇది నువ్వు ఉద్దేశించిన ఉద్దేశం కాదు. నీ హృదయం చివుక్కుమన్నప్పుడు దేవుడు చూసి నెక్స్ట్ లెవెల్లో నీ మీద ప్రణాళికలు వేసుకున్నారు. ఆ ఉద్దేశం జరగబోతుంది. హల్లెలూయా. రెండు సందర్భాల్లో కూడా యోసేపును మనం చూడగలుగుతాం. మూడవ సందర్భంలోకి వెళ్ళేటప్పటికి ఫరో ఎదుట యోసేపు యొక్క పరిస్థితిని మనం చూడగలుగుతాం. ఫరోకి దేవుడు కలలిచ్చాడు. ఆ కలల భావం చెప్పగలిగిన వాడు యోసేపు అనే విషయం పానదాయకుల అధిపతికి తెలుసు. కాబట్టి పానదాయకుల అధిపతి ఫరోతో చెప్తే ఫరో పానదాయకుల అధిపతితో చెప్తున్నాడు, ఆ వ్యక్తిని నా ముందు నిలబెట్టు. అక్కడ జరిగిన సందర్భాన్ని మనం చదువుకుని 32 ఆదికాండము 41వ అధ్యాయము 32వ వచనం. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. చూసారా? ఇప్పుడు దీన్ని నేను దేనికి పోలుస్తానంటే, ఇందాక నుంచి చెప్తున్నా, నువ్వు ఇప్పుడైతే చివుక్కుమందో దేవా స్తోత్రం అన్నావే, నెక్స్ట్ లెవెల్లో పెట్టాలని దేవుడు తీర్మానం చేసుకున్నారే, ఇది దేవుని వలన నిర్ణయింపబడింది. అందుకే చూడండి, వెంటనే మాటకి పోలుస్తున్నాను. చూడండి, మనుష్యుల వలన నిర్ణయింపబడితే ఏమీ జరగదో, నువ్వు నిర్ణయించుకుంటే ఏది జరగదు. నీ పక్షంగా నీ దేవుడు నిర్ణయించాడు కాబట్టి జరగబోతుంది. హల్లెలూయా. ఏమంటే దేవుడు ప్రతీది చూస్తున్నాడని మనం గడిచిన శుక్రవారాల్లో ధ్యానం చేసుకున్నాం. ఆయన బాధ యొక్క స్వరాన్ని వినగలడు. మనస్సులు అంతరంగాలలో నుండి, హృదయాంతరంగాలలో నుండి నీ బాధను వేళ్ల మట్టుకు పెకిలించగలడు. హల్లెలూయా. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. ఇది ప్రవచనం. హల్లెలూయా. ఇప్పుడు చదువుతున్నాను చూడండి. ఇది దేవుడు శీఘ్రంగా జరిగించును, అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపుబడిను, అంటే 2 సార్లు వచ్చాను. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుష్యుడు చూచుకొని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరాలలో ఐగుప్తు దేశమందంతటా 5వ భాగం తీసుకొనవలెను. రాబోయే మంచి సంవత్సరాలలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణాలలో ఆహారమునకై భద్రం చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబో కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేనల దృష్టికిని యుక్తముగా ఉండెను గనుక అతడు తన సేనలను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుణ్ణి కనుగొనగలం. ఇంతకు ముందు మనం ధ్యానం చేసుకున్నాం. జస్ట్ అలా పిక్చర్ వేసుకుంటే మనం, జైలు అధికారి కూడా అతని ఇష్టం లేదంటే సలహాలు సూచనలు, కానీ యోసేపే తన ఆలోచనను దేవుడు సఫలపరుస్తున్నాడు, తన కార్యాలను దేవుడు సఫలపరుస్తున్నాడు, తన ఉద్దేశాలను దేవుడు సఫలపరుస్తుంటే జస్ట్ మనం పిక్చర్ వేసుకుంటే జైలు అధికారి వలన సాధ్యం కానిది యోసేపు వలన సాధ్యం అవుతుంటే జైలు అధికారి కూడా అన్నమాట అదే, అనుకున్న మాట అదే. ఇతను వంటి జ్ఞానం కలిగిన వాడిని చూడగలమా? నేను మాత్రం ఇతను నా స్థానంలో పెట్టి ఆరాముగా బతకగలుగుతున్నాడు. అవునా కదా? ఇక్కడ కూడా నోటితో అంటున్నాడండి, ఫరో సామాన్యుడా,
సామంతుడా? సామంతుడు, శ్రీమంతుడు, ఐగుప్తు దేశానికి రాజు. ఒక మాటలో చెప్పాలంటే ఫరో. అలాంటి వ్యక్తి, ఇతని వలె జ్ఞాన వివేకం కలిగిన వాడిని మనం కనుగొనగలమా అంటే, అతని కళ రావడం, ఆ కళ కింద మీద పడుతుంటే చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా లేకపోతుంటే, తన్నితే బూర్లు బొట్టలు పడ్డట్టుగా యోసేపు వచ్చి అంతా చెప్పడం, మరలా తన్నితే బూర్లు బొట్టలు పడినట్టుగా ఆ కళకి భావమే కాదు పరిష్కారం కూడా చెప్పడం, తన్నితే బూర్లు బొట్టలు పడినట్టుగా తన రాజ్యం ఎక్కడా కూడా కరువు కాటకాలకే దిగజారిపోకుండా సుభిక్షంగా బ్రతుకు నిమిత్తం ఫరో తిప్పలు పడాలి. ఆ తిప్పలన్నీ గాలికి ఎగిరిపోయి ఇప్పుడు తిప్పలు కాదు కదా, ఐగుప్తు దేశానికి సంచులు పట్టుకుని వస్తారు ఇతర దేశం ఫరో దగ్గరికి. ఇప్పుడు తన్నితే బూర్లు బొట్టలు పడినట్టు ఎవరు పడ్డారు? ఫరోయే. అతని యాంగిల్లో చూడండి. ఆ కలభావం చెప్పేవాళ్ళు ఎవరు లేరనుకో, కళ వచ్చిన ఉపయోగం ఏంటి? పరిష్కారం చెప్పేవాళ్ళు లేరనుకో, కలభావం చెప్పిన ఉపయోగం ఏంటి? పరిష్కారం చెప్పాడు. ఇదిగో ఇన్ని సంవత్సరాల కరువు వస్తుంది, ఇన్ని సంవత్సరాల కరువుకి నువ్వు సమృద్ధిగా పండిన పంటను సమకూర్చేయి, కరువు దినాల్లో దాన్ని రొటేట్ చేసి అంతే. కరువు ఏమైపోద్ది? కరువు ఉన్నా లేనట్టే. ఇతర దేశాలకు కూడా ఆశీర్వాదకరంగా. నీలా జ్ఞాన వివేకం కలిగిన వాడు ఎవడప్పా? నిన్ను నేను చవి చూశాను, నువ్వు మామూలుడు కాదు, నీ దగ్గర అతీత శక్తి ఉంది, ఆ శక్తి ఏంటో అని నేను అనుకుంటే నువ్వే చెప్తున్నావు నా దేవుడు పరలోకమందు ఉన్నాడు అన్నాడు అని. ఆ దేవుడు చాలా గొప్పోడయ్యా, ఏమనుకోకు. నా స్థానంలో నేను మాత్రం ఫరోగా ఉంటాను, కానీ నువ్వేమనుకోక బాధ్యతను తీసేసుకో, మొత్తం బాధ్యత తీసేసుకో. నీ ప్రమేయం లేకుండా మా ఐగుప్తు దేశంలో ఒక్కడు కూడా కాలు పైకెత్తడం, కిందకి దించడం. కాలు పైకెత్తాలన్నా కిందకి దించాలన్నా నీ ప్రమేయం లేకుండా ఏది జరగదు. ఇందులో ఎవరున్నారంటే, నిన్ను జైలుకి అప్పచెప్పిన పొతీఫర్ భార్య అయినటువంటి తల్లి ఉంది. పొతీఫర్ ఉన్నాడు. ఇప్పుడు నీ స్థానం ఏంటంటే వాళ్ళందరూ తలదండి స్థానం. బతిమలిస్తున్నాడండి, బ్రతిమలాడిస్తున్నాడు. జైలు అధికారి ఆరామగా ఉన్నాడు, అంతా అప్పగించేసి. పొతీఫర్ ఆరామగా ఉన్నాడు, మొత్తం అంతా అప్పచెప్పేసి. ఇప్పుడు ఐగుప్తు దేశానికి ఫరో రాజు, అంతా అప్పచెప్పేసి ఆరాం. కానీ ఇతను ఆశీర్వాదం. జైలు అధికారి పక్షంగా అక్కడ ఉన్న వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, పొతీఫర్ పక్షంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశం పక్షంగా, ఓన్లీ ఐగుప్తు దేశం కాదు, నాట్ ఓన్లీ ఐగుప్తు దేశం, ఇతర దేశాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఫలించుడు కొమ్మ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. అంటే తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు. దేవుడు ఏ ఏ టైంలో ఎక్కడెక్కడ పెట్టాడో అక్కడక్కడ వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కూడా దేవుని కృపను పొందుకుంటే నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఆశీర్వాదకరంగా ఉంటావు, వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడికి స్తుతి కలుగుగా. ఇప్పుడు చూడండి, తర్వాత చదువుతాను. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేనల దృష్టికి యుక్తమై ఉండను కనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడిదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవాళ్ళు ఎవరూనూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. హల్లెలూయా. ఫరో గారు ఏమంటున్నారు? ఇంటికి ఎందుకు, రాజ్యానికి ఉన్నాడు సరిపోదా? పొతీఫర్ ఇంటికి అధికారి ఎవరో? యోసేపే. జైలు అధికారి ఇల్లు ఇంకేంటి, జైలే కదా, అంతా సరం వాళ్ళకి. పొద్దున్న లేచి రాత్రి ఇంటికి వెళ్ళే వరకు జైలే కదా. దానికి అధికారి ఎవరు ఇప్పుడు? యోసేపు. ఇప్పుడు ఫరో ఇంటికి అధికారి ఎవరో? ఐగుప్తు దేశానికి అధికారి ఎవరో? ఇతరుల దేశం ఎవరి వైపు చూస్తుందో? ఐగుప్తు వైపు. ఐగుప్తు వైపుకు చూడడానికి కారణం ఎవరో?
ఎస్, ఎటువైపు నుంచి చూసిన యోసేపే. తన కాలంలో పొతీఫర్ దినాల్లో నిలబెట్టినప్పుడు ఎటువైపు చూసినా యోసేపే. జైలు అధికారి యొక్క ఆ దినాలలో అక్కడ నిలబడినప్పుడు ఎటువైపు చూసిన యోసేపే కనబడతాడో, ఇక్కడ ఐగుప్తు దేశంలో ఎటువైపు చూసిన యోసేపు కనబడతాడో. అంతేకాదు, ఐగుప్తు దేశాన్ని చూస్తున్న ఇతర దేశాలకు యోసేపే కనబడతాడు. ఎంత ఆశీర్వాదం అండి! అసలు ఊహకు అందుతుందా ఈ ఆశీర్వాదం? అసలు తిను ఎప్పుడన్నా ప్లాన్స్ వేసుకున్నాడా? నేను ఎలా ఉంటానని కూడా అనుకున్నాడా? జస్ట్ కళ వచ్చింది, ఆ కళ వచ్చింది అని అనుకున్నాడు అంతే. ఇంతగా ఉంటాను అనుకున్నాడా? ఎందుకు ఉండగలిగాడు అంటే క్వాలిటీ మరియు క్వాంటిటీ ఉంది. హల్లెలూయా. దేవుని ఎదుట ఎవరైతే యథార్థంగా ఉంటారో ఎక్కడైనా కూడా యథార్థవంతులకు మేలే జరుగుద్ది, కానీ కీడు జరగదు. యథార్థవంతులను బలపరచడానికి దేవుడు కన్నులు చూస్తున్నాయి. యథార్థవంతులకు ఏ మేలు కొదువు చేయకూడదని దేవుని కన్నులు చూస్తున్నాయి. యథార్థవంతులు వర్ధిల్లడానికి, అనేకులను వర్ధింపజేయడానికి ఆ యథార్థవంతుణ్ణి దృష్టిస్తున్నాయి దేవుని కన్నులు. హల్లెలూయా. టోటల్గా మనం చేయాల్సింది ఏం లేదు. దేవుని వాక్యానికి విధేయులమైతే నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టుకుంటాడు దేవుడు. హల్లెలూయా. లౌక్యానికి, లోకానికి, దేవుని వాక్యానికి విరోధమైనది ఏది మన జీవితంలో ఉండకుండా దేవుని వాక్యానికి మాత్రమే మన జీవితంలో ప్రియారిటీ ఉందా? ఎన్ని పరిస్థితులు మనం ఏదో ఎలుబడి చేస్తున్నా మనం దేవుని వైపుకు చూచుకుని దిగమింగుకొని బ్రతుకుతున్నామా? నెక్స్ట్ లెవెల్లో నిలబెడతాడు. నెక్స్ట్ లెవెల్లో నిలబెడతాడు. తన మట్టుకు తాను వర్ధిల్లలేదా? వర్ధిల్లాడు. ఇతరులకు ఆశీర్వాదకరంగా లేడా? ఉన్నాడు. ఇతడు యొక్క ఫలాలు ఎంతోమంది భుజించట్లేదా? భుజించారు. అతనికి మెప్పు తక్కువైందా? ఘనత తక్కువైందా? లేదు. అతడు కీడులో ఉన్నప్పుడు కీడులో ఉండిపోయాడా? కీడులోనే మేలుకరంగా ఉన్నాడా? ఒక కీడు మేలైంది, హల్లెలూయా. ఒక మైనస్ ప్లస్ అయింది, హల్లెలూయా. ఒక గుంట సింహాసనమైంది, హల్లెలూయా. మన జీవితం యొక్క నిరీక్షణ ఏంటో తెలుసా? మన మైనస్ మనకు వచ్చిందా, నెక్స్ట్ లెవెల్లో ప్లస్ రాబోతుంది. ఇప్పుడు మనకు మైనస్ వచ్చింది అంటే ఇందాక చెప్పాను కదండి, ఒక కృంగదీసేటువంటి కామెంట్ అంతమంది మనల్ని వెంబడించడానికి కారణమైంది. తల గుడ్డేసుకుంటున్నాడు, వెంబడించకండోయ్, వెంబడించకండోయ్. నేనంటాను నువ్వు గోడ మీదకి ఎక్కిచ్చాడు దేవుడు. అది ఈరోజు అదే కదా వాక్యం. మన కొరకు దేవుడు ప్రణాళికలు వేసుకునేవాడు మనకున్నాడు. మన మీద మనం వేసుకుంటే ప్రయోజనం లేదు. మన మీద దేవుడు వేసుకునేలాగా ఉండాలంటే ప్రతి పరిస్థితిలో మనం దేవుడిని చూడాలి. హల్లెలూయా. మన హృదయం గాయపరచబడుతున్నా, అయ్య బాబో ఎంత గాయమో, అయ్యో పెద్దదైపోయిందే, గాయమైందో, దేవా స్తోత్రం. నాకు చాలా బాధ కలిగిందండి. ఎందుకంటే నేను దేవుడిని ఎలా వెంబడిస్తానో నాకు తెలుసు. నా భర్త నన్ను దగ్గర నుంచి చూస్తున్నారు, నా భర్తకు తెలుసు. మా పాస్టర్ గారికి అయితే కోపం వచ్చింది. మా పాస్టర్ గారు అన్నారు, వాడి కానీ మెసేజ్ పెడితే నెంబర్ ఇమ్మని చెప్పు. నాకు కోపం వచ్చింది ఆయనకి. నేనైతే ఏమన్నానో తెలుసా? ఏమంటే ఆ మైనస్ మనకు ప్లస్. తీరా జరిగిన కార్యం ఇది. ఈ ప్రస్తుతానికి మరి ఇంకా పెట్టలేదు, పెడతాడో లేదో కూడా నాకు తెలియదు. మన పక్షముగా వ్యాజ్యమాడువాడు దేవుడు. హల్లెలూయా. మనల్ని గోడ వలె ఎంతమంది అడ్డుకోవాలనుకున్న గోడ ఏం చేస్తుందండి? అడ్డుగా నిలబడద్ది. గోడ ఏం చేస్తుందండి? మరుగు చేస్తుంది. గోడ ఏం చేస్తుందండి? మనల్ని కనబడినవదు. గోడ ఏం చేస్తుంది? వెనకతులు ఉంటే మన గురించి ఏదన్నా చెప్పుకుంటారు. అవునా? అవునా? మనల్ని ఏదైనా చెప్పుకుంటారు మనం మరుగుగా ఉంటే. అలా మరుగు చేసేద్దాం మనల్ని. కానీ దేవుడు కనబడేలా చేస్తే మనం అంటే ఏంటో అందరికి కనబడద్ది. హల్లెలూయా. అందరికి కనబడద్ది. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదండి. మనం నిజంగా వాళ్ళు అన్న మాటలకి మనం నిజంగా అలాంటి వాళ్ళు అయితే అంత బాధ కలగదు. మనం నిజంగా దేవుడి కోసం బతుకుతున్న వాళ్ళు కాబట్టి మనకి ఏం కలుగుద్ది? బాధ కలుగుద్ది. బాధ కలిగితే ఎలా ఉంటుంది? దేవా స్తోత్రం అంటాం మనం. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హల్లెలూయా.
యోసేపు ఆత్మీయుడ కదా, అభిషక్తుడా కాదా, కృప కలిగినోడు కదా, అవునా కదా? అతనికి దేవుడు రూపం ఇచ్చాడా లేదా, స్వరూపం ఇచ్చాడా లేదా? అతను ఎక్కడున్నా ఆ స్వరూపంతో ఉన్నాడా లేదా? మసిపూసుకున్నాడా? చెప్పండి. గిన్నెలు కడుక్కున్నప్పుడు మసిపూసు కడుగుతామండి బాబు. పని మనుషుల్లాగా ఉండాలి, మసిపూసుకుంటాం. పాస్టమ్మలాగే ఉండాలి. జుట్టుకు తెల్ల రంగు ఎత్తలేదు, అమ్మలాగా కనబడతలేదంట. మరి అమ్మలాగా ఎలా కనబడిపోతామండి? రావాలి కదా వయసు. నీకోసం కూడా తెల్ల జుట్టు వేసుకోవాలన్నమాట. నేను పాప నీకు భయపడిపోయి గజగజ ఉడికిపోయి నీకు తెల్ల రంగు వేసుకోవాలన్నమాట ఇప్పుడు. ఏమ్మా నేను అంతేనా? ఇప్పుడు మరి నాకు ఇంకా మరి ఇంకెలా మరి ఇంకా 40 సంవత్సరాలు రావడానికి కూడా చాలా టైం ఉంది నాకు. మరి నీ గురించి ఇప్పుడు 60 సంవత్సరాలు ముసలమ్మలాగా అయిపోయినట్టు. మరి అలాగే 40 సంవత్సరాల వాళ్ళు నల్లగేస్తున్నారు. నిన్న పాస్టర్ గారు 50 సంవత్సరాలు అంట ఆయనకి. నిన్న చాలా ఆత్మీయులు, మా పాస్టర్ గారు చాలా ఇష్టం ఆయనంటే, చాలా ఆత్మీయులు. 50 సంవత్సరాలు అంట. ఇంతకీ ఆయన తలకు రొంగేశారంట. ఎందుకు కారణం తెలుసా? 65 సంవత్సరాలు ముసలమ్మంట అంకులని పిలుతుందంట. ఇన్ని ఫ్లైట్లో 65 సంవత్సరాలు ముసలమ్మ అంకుల్ అంటే ఈయన ఎవరినో అంటుంది అంకులని. ఇలా చూస్తే నిన్నే అన్నదంట. అప్పుడు ఆయనకు అర్థమైందంట, నా తలకు రొంగు లేదు, 60 సంవత్సరాలు ముసలమ్మ రొంగు వేసుకుని నన్ను ఏముంది. అంత ఆత్మీయుడికే ఈయన ఆత్మీయుడు కాదండి, రూపవంతుడు కాదండి. అతని మీదకి ఏమొచ్చాయి? అప్పటి నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అతని పరిస్థితి. రాణిని ఎలా సిద్ధపరుస్తారో ఆయన అలా సిద్ధపరచడానికి బ్యూటీషియన్స్ ఇప్పుడే కదా అప్పటి నుంచి ఉన్నారు. మరి ఇస్తేరమ్మని రెడీ చేసిన బ్యూటీషియన్ ఎవరో? హేగే. ఇవన్నీ చూసుకుని ఇప్పుడు మనం ఏమన్నా అదే పని మీద ఏమన్నా వెళ్తున్నాం ఏంటండి? మనం ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళి నిలబడుతున్నామా బ్యూటీలుగా ఉండడానికి? మన పరిధిలో మనం ఏదో, మీరేదో వచ్చి మేమేదో వచ్చి బయట మిమ్మల్ని చూసి కూడా ఏడ్చేస్తున్నారేమో చూడండి. ముస్తాబు అయిపోయి వెళ్ళిపోతుంది అంటున్నారేమో చూడండి. ముస్తాబు ఏముంటుందండి? ఆ పాస్టర్ గారు రొంగేసుకోవడానికి కారణం ఎవరు? ముసలమ్మ అలాగ అనడం. ఏమంటే పన్ను ఊడిపోతుంటే పన్ను ఎట్టుకుంటున్నాం, కన్నుకి ఏదైనా తేడా వస్తే కలజోడు ఎడుతున్నాం. అవునా? 20-25 సంవత్సరాలు వచ్చేటికి కుర్రోడు పెళ్లి చేసుకుందాం అనుకుంటే ముసలోడు అంటున్నారు ఆవిడని. అలాంటి వాడు రొంగేయద్దు. మరి మామేమో మరి ఈయన ముసలోడు అంటే ఆయన రొంగేయద్దు. ఇందులో తప్పేంటండి? నరకం వెళ్ళిపోతామా? ఇప్పుడు రావాలి ముసలింటికలు, ఎప్పుడు వచ్చేయండి అప్పుడు? ఎప్పుడు వచ్చి ఎప్పుడు ముసలింటికలు? మరి ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయి? మా శైలికి కూడా ఉంటాయి మధ్యలో 2-3. ఇంకా పైన ముసలమ్మ అయితే కాలాలు మారిపోతున్నాయి, అన్నీ మారిపోతాయి. సద్దన్నం తినేవాడు నువ్వేమో ఈ రోజునేమో టిఫిన్ లేకుండా ఉండలేకపోతున్నావు. ఆ రోజునేమో పందుబెల్లెట్టు తోమివాడు, ఇప్పుడు టూత్పేస్టులు, రకరకాల టూత్పేస్టులు వాడుతున్నావు నువ్వు. సబ్బులు కూడా అప్పుడు ఎప్పుడో లైబోయి వాడివాడు అనుకో, ఇప్పుడు లెక్క లేనని సబ్బులు వాడేస్తున్నావా నువ్వు? టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. కళ్ళు కనబడకపోతే స్పెక్ట్ పెట్టచ్చు, పన్ను ఊడిపోతే పన్ను పెట్టచ్చు, రంగు కొంచెం నల్ల జుట్టుని తెల్లగా చేసుకోవద్దు. మరి అందరూ మామ తాత అంటే ఎలాగా? అంటే నేను చెప్పేది ఏంటంటే దాని మీద దృష్టి పెట్టకూడదు. ఈ రోజున కొంతమంది దృష్టి దాని మీద ఉంటే దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ఈ రోజున దేవుని సంతోషపెట్టే వాళ్ళ యొక్క రంగు రూపు చూస్తుంటే నువ్వు దేవుని సంతోషపెట్టలేవు. రంగు రూపు బాగున్నంత మాత్రాన రంగు రూపు బాగున్న వాళ్ళు దేవుళ్ళు బాగోలేదని కూడా కాదు. అలాగైతే దావీదు చాలా ఆత్మీయుడు, ఎస్తేరు చాలా ఆత్మీయురాలు, మొర్దెకై చాలా ఆత్మీయుడు, దానియేలు చాలా ఆత్మీయుడు, శద్రక్ మేషక్ అబేద్నెగో ఆత్మీయులు. ఇక్కడ మన యోసేపు ఆత్మీయుడు. ఎవరిలో ఆత్మీయత కోల్పోయింది? నువ్వు వాళ్ళ కోసం ఎట్టి పేర్లు ఏంటో తెలుసా? యోసేపు అన్ఫిట్ అంటారు. అంటే ఆ ఉదారంగా వస్త్రాలు ఎట్టి, ఆ సింహాసనం ఎట్టి ఫరో ఎక్కించాడో నువ్వు ఎక్కించావా? ఆ ఫరో ఎక్కించడానికి కారణం దేవుడా కాదా? అక్కడికి ఏదో నువ్వు ఏదేదో ఫీల్ అయిపోతావు. ఎవడో అక్కడ ముఖ్యమంత్రి అవ్వాలంటే దేవుడు కారణం అని ఉంది. అధికారుల్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు ఒక అధికారిగా యోసేపుని ఏర్పాటు చేసింది ఎవరు? నిన్ను కానీ మొదలెట్టమంటే నువ్వేమంటావు తెలుసా? రూపవంతుడు. అంతలాగా ఉండకూడదు, తాతలా కనబడాలా అంటే నేర్చుకుందాం అన్నీ. నీవు కుమారి గారు ఉన్నారు, అమ్మమ్మలు అయిపోయారు.
ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయారంటే ఇప్పుడు వాళ్ళు తెల్ల ఇంటికి ఇప్పుడు తెల్ల జుట్టు పెట్టేసుకుని ముడతలు లేదని ఇంకా ఇలాగెలా ముడతలు పెట్టేసుకుని అయితే ముడతల మేకప్ వేయాలన్నమాట. ఇప్పుడు మీరు తప్పు కదా, మీ ఎందుకమ్మా అది వెనక్కి లాగడం. కాకపోతే ఆత్మీయత లేదండి. రూపవంతుల ఆత్మీయత లేదా? రంగు రూపు ఉన్న వాళ్ళ ఆత్మీయత లేదా? రాజవస్త్రాలు ధరిస్తున్న వాళ్ళ ఆత్మీయత లేదా? వీళ్ళందరూ గోల ఏంటంటే ఒక్కరిన కాదు ఇద్దరిన కాదు అందరికి అయ్యే కామెంట్లు ఉంటాయి చూడండి మీరు. మరి ముసలమ్మ వాక్యం చెప్తుంది, ముసలమ్మకి ఆవిడికి తగ్గ కామెంట్లు ఆవిడకి ఎడుతున్నారు. మరి తాత వాక్యం చెప్తుంటే ఆయనకి తగ్గ ఆయనకి. మొన్న ఒక ఆయన అన్నారు, జైపాలయ్య గారు పెదవాకి లిప్స్టిక్ వేస్తున్నారని నెట్టాడు ఒకడు. అంటే ఇలాంటివన్నీ నాకు కంట్లో పడతాయి ఇలాంటప్పుడు చెప్పడానికి. అంటే నువ్వు పెదవులు ఎలాగున్నాయి చూస్తాను నీ పని జూమ్ చేసుకుని. ఆయన చెప్పే వాక్యం నీ పని కాదు. ఆయన ఎంతమంది ఫాలో అవుతున్నారో అందరూ లాగేయడం నీ పని. సైతేరిగడి పని బాగా చేస్తున్నావయ్యా, బాగా చేస్తున్నావు. ఏమండి, ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళకుంటాయి, ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి. అవునండి. కొంతమంది బాగా నీట్గా ఉండడానికి ప్రియారిటీ ఇస్తారు, కొంతమంది యాబ్రాసిల్లాగా ఉండడానికి ప్రియారిటీ ఇస్తారు. మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళని ఎలా పడితే అలా పోతూ ఉంటారు వాళ్ళు బయటికి. అదేంటి కనీసం ఇలా సర్దుకో, జిడ్డు గారుతుంది మొగ్గ, నాకు అలవాట్లు వేసి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు చేసుకో, అభ్యంతరకరంగా ఉన్నావు. మరి ఏమంటే ఓ మాట చెప్తాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడు, మీ పనుల్లో ఉన్నప్పుడు, మీ పాటల్లో ఉన్నప్పుడు చక్కగా ఇలాగ రెడీ అయ్యి ఉంటారా కదా? అక్కడ ఉన్నప్పుడు భక్తులు, అక్కడ ఉన్నప్పుడు భక్తులు ఇలా రెడీ వచ్చేసినందుకు భక్తిహీనులా మీరు? చెప్పండి. సమయం, సందర్భం, వ్యక్తిత్వం ఉంటుంది. కొందరైతే వ్యక్తిత్వాన్ని బట్టి చక్కగా నీట్గా రెడీ అయిపోయి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది పని అయిపోయాక రెడీ అవుదాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందరినీ నీ బాణీలోకి తెచ్చేసుకోవడమా? ఎవడదాడికి ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మా బాణీలోకి వచ్చేయండి. నీ బాణీ ఏంటంటే నీకే అర్థమైంది నీ బాణీ ఏంటో. ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలేవు నువ్వు, వాక్యం తెలియదు నీకు. కానీ నువ్వు ఎంతమంది ఆత్మీయతతో, ఉపవాసాలతో, జాగారాలతో దేవుడు వాళ్ళకి ఇచ్చినంత మట్టుకు నిలబడి వాక్యం చెప్తుంటే ఆ వాక్యం వినట్లేదు, వింటున్న వాళ్ళను కూడా గోకుతున్నాను. అవి వినకండి, ఆవిడ చూడండి వేసింది, ఏదో వేసింది, జూమ్ చేయండి. సైట్కి కళ్ళద్దాలు ఒకరు ఇట్టుకుంటుంటే రంగురంగుల వాళ్ళ కళ్ళద్దాలు ఇట్టుకోవాలా? అయ్యి బాబోయ్, ఎలా ఉన్నారు జనం. ఇప్పుడు చెప్పండి, యోసేపు మీ దృష్టిలో గనుడా కాదా? గనుడా కాదా? ఇప్పుడు చెప్పండి, మరి రూపం ఉంది ఎలా? మరి మీరు చెప్పండి, రూపం ఉంది ఎలాగా? మంచి 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 వస్త్రాలు ధరిస్తాడు ఎలాగా? ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు సార్, మొదట చాలా ఆత్మీయుడు, ఇప్పుడు కారులు వచ్చాయి, బంగాళాలు వచ్చాయి, ఇప్పుడు మంచి పరిస్థితులు వచ్చింది, పొజిషన్ వచ్చింది. ఇప్పుడు ఏమయ్యాడు? వాళ్ళే కనుక ఏం స్టేట్మెంట్ ఇస్తారు? మరి ఒకప్పుడు దావీదు గొర్రెలు కాసినోడు ఆత్మీయుడు, తర్వాత సరంబి వేసిన ఇళ్ళలో ఉన్నాడు, ఆత్మీయత తగ్గిపోయిందా? ఇంకెక్కువైందా? హల్లెలూయా. అతను ఎంత ఘనంగా ఉన్నా, ఎంత రూపవంతుడైనా దేవుడి కోసం బతికాడా లేదా? దేవుని కోసం చేసాడా లేదా? స్టేటస్ పెరిగిందా లేదా? పరిస్థితులు పెరిగాయా లేదా? దేవుణ్ణి వదిలేశాడా? ఒక మాటలో చెప్పాలంటే చచ్చే వరకు సాక్ష్యాన్ని కోల్పోలేదు. ఎవరో? దావీదు. మరి వీళ్ళ దగ్గర పెడితే దావీదుని అసలు ఛీ మాకు సంబంధించినోడు కాదు దావీదు అంటారు వీళ్ళు. చెప్పండి, మాకు సంబంధించినోడు కాదు దావీదు. యోసేపు మాకు సంబంధించి, మొర్దెకై గేట్ కాపరగా ఉన్నప్పుడు పర్లేదు, బాగున్నాడు, మంచోడు, ఆత్మీయుడు. మరి ఇప్పుడు ఏమయ్యాడు? ఒక రోజు నీకు కట్టుకోవడానికి లేదు, ఈ రోజు నీ కొడుకు అమెరికా వెళ్ళిపోయాడు, 10,000 చీరగట్ట, దీని శాల ఎక్కువైపోయింది. అవునా, ఎక్కువైపోయిందా? ఇంకా ఒదుగు ఉండే పరిస్థితి, పిల్లలతో ఇంకా దేవుడికి ఇచ్చే పరిస్థితి నేర్పుతున్నావు. రహస్యంగా నీ కడుపు కట్టుకుని కూడా నువ్వు దేవుడికి అన్నేస్తున్నావు. ఎవరికి తెలుసు? నీ దేవుడు తప్ప ఎవడికి తెలియదు. ఇది ఏం చూస్తారో? నీ రహస్యం దేవుడు చూస్తాడో, వీళ్ళు నీ పై రూపాన్ని చూస్తారు. అందుకే దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. ఆ రోజున రూపవంతుడైనటువంటి యోసేపును లక్ష్య పెట్టాడు. ఇంకా ఉన్నత స్థానంలో నిలబెట్టినోడు ఆయనే, అప్పుడు కూడా లక్ష్య పెట్టినోడు ఆయనే. అప్పుడు ఇంకా ఆశీర్వదించాడు. ఎక్కడైతే ఒక ఇంటికి ఆశీర్వాదకరంగా ఉన్నాడో, దినములు ఎదిగే కొలది ఇంకొకరికి అధికారిగా మొత్తం జైల్లో ఉన్న వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇప్పుడు ఫరోకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, రాజ్యాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఇతర రాజ్యాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఏమంటావు ఇప్పుడు నీ దృష్టిలో?
పడిపోయాడండి యోసేపు. వాక్యం నేర్చుకోండి, ముందు వాక్యం నేర్చుకోండి. దేవుని వాక్యానికి విరోధంగా పాపము చేస్తేనే పాపం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. నువ్వు 10 రూపాయలు చీర కట్టుకున్నావు, 100 రూపాయలు చీర కట్టుకున్నావు, 1000 రూపాయలు చీర కట్టుకున్నావు చూడ దేవుడు, అది నీ వ్యక్తిత్వం. నువ్వు గంగావతి పెళ్ళికి వెళ్తున్నావు, ఏ చీర కట్టుకోవాలో వచ్చి చెప్తున్నారు నీకు ఎవరన్నా? వీళ్ళు మాత్రం చెప్తారని నేను ఏం తినాలో చెప్తావు నువ్వు ఆడిస్తుంటే ఆడివాళ్ళు ఉంటే ఆడవా అంటావు. ఇక్కడ ఆడివాళ్ళు ఎవరు లేరు అంటాను కదా నేను ఎప్పుడు. అమ్మగారండి మేము ఆడిస్తాం, ఆడతారా? ఆడతాం మేము. నీకు చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ దరిద్ర బోధలో విని అయ్యి బాబోయ్ అనుకుంటారేమో, మరి యోసేపు ఇంకా ఎదిగిపోతున్నాడు కదా, మరి యోసేపుని ఎదిగించిన వాడు దేవుడే కదా, అప్పటికంటే యోసేపు ఇంకా ఆత్మలో ఎదిగాడు కానీ తక్కువ అవ్వలేదు కదా, ఇప్పుడు వీళ్ళు యోసేపుని ఎలా అంచనేస్తారు? అప్పుడు చాలా ఆత్మీయుడండి పడిపోయాడండి. దావీదంటే గొర్రెలు కాసుకున్నప్పుడు చాలా ఆత్మీయుడండి పడిపోయాడండి. నువ్వు గొర్రెలు కాచుకున్నప్పుడు చూస్తున్నావు, దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? ఉన్నత స్థితిని ఇచ్చినా కూడా ఉన్నత స్థితిలో కూడా దేవుడిని ఆరాధించడం చూశాడు. నువ్వేం చూస్తున్నావు? ఆభరణాలు చూస్తున్నావు. నువ్వేం చూస్తున్నావు? రాజవస్త్రాలు చూస్తున్నావు. నువ్వేం చూస్తున్నావు? ఒకప్పుడు, మరి ఇప్పుడు అది చూస్తున్నావు. నువ్వు చూడాల్సింది అది కాదు. నువ్వు చూడాల్సింది అది కాదు. వాడుకుంటున్నది దేవుడు, వాడబడుతున్నారు, వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉన్నావు. నువ్వు మూతులు ముక్కులు పెదవులు అయిగా చూసేది. ఎంత దౌర్భాగ్యులు కాకపోతే ఆడోళ్ళు మూతులు ముక్కులు చూస్తారు. వీళ్ళు అసలు బుద్ధి ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా అసలు వీళ్ళకి? ఒక్కరిన కాదండి, జాన్విశ్రీ గారి భార్య మొదలుకొని ఎవరైతే పాపం వాడబడుతున్నారు అందరనేనండి. ఆ శ్రేష్ఠ కర్మోజిని ఎంత చేశారు, ఎంత చేశారు, ఎంత చేశారు, ఎంత చేశారు. దేవుడు అందరి నూరు టపుక్కును మూసాడు. నిజమేనండి. ఆ అమ్మాయిని దేవుడే కనుక కార్యం చేయకపోతే ఆ అమ్మాయి జీవితం అలా ఉంటుందండి. ఎంత దౌర్భాగ్యంగానో ఇంకొకరిని ఎవరినో పెట్టేసి వాడితే ఎంగేజ్మెంట్ అయిపోయినట్టు పెట్టేసి, ఆత్మీయులు కొంత ఆలోచించారు తెలుసా, మిగతా వాళ్ళందరూ అది కాదు ఇది కాదు అని పెట్టేశారు. ఈ రోజున ఆ అమ్మాయిని దేవుడు కనపరిచాడు. నేను ఏడ్చాను. ఎందుకు ఏడ్చాను తెలుసా? ప్రభా బిడ్డను నువ్వు విడిచిపెట్టలేదు, నీకు స్తోత్రం. బాధపడి దాన్ని అమ్మాయిని చూసి, మనకి పిల్లలు ఉన్నారండి, లేరా మనకు పిల్లలు? ఏం తప్పుడు పనులు చేసిందే నా పిల్ల? నిలబడి వాక్యం చెప్తుంటే ఊడిపోయింది. ముసుగు ఊడిపోయి ఇప్పుడు మనం వాక్యంలో లీనమైపోతూ ఉంటాం, ముసుగు ఊడిపోద్దండి, దాన్ని ఏం పట్టించుకోం. మీరు కూడా ఒక్కొక్క చీరండి చచ్చిపోతారండి, మీరు వేసుకోలేక చచ్చిపోతారు. నేను అర్థం చేసుకోగలను. అది అసలు ఉండదు, నీ వాక్యం మీద ఉండదు. పాస్టర్ గారు ఏమన్నా అనేద్దేమో, ఇంకా ముసుగే వద్దు, అలాంటిది వద్దు. మొట్టమొదటిగా వాక్యం మీద పెట్టు. ముసుగు ఊడిపోయిన ఒకసారి ఇంక కష్టపడి మాటలేదు, వదిలే. విందో ఇంకా పిన్ని పెట్టుకుంటేనే వింటలేదు, కొన్ని మొత్తం ఈకలన్నీ లాగేస్తున్నాయి. అర్థమైందా? అందుకని మన వాళ్ళు చక్కగా ఏం వేసుకుంటున్నారు, గొడవ లేదు వాళ్ళకి. నాకు అసలు అనేది రెండెట్టేసాను. అందుకేనమ్మా ఇంకా చాలా ఉన్నాయిలే విషయాలు. ఇలాగైతే 7, 8 అయిపోద్ది, ఇంకా టైం 5 దాటేసింది. కానీ యోసేపు జీవితాన్ని, యోసేపు దీన స్థితిలో నుంచి సంపన్న స్థితిలోనికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా దేవుడి కోసం నిలబడ్డాడు. ఇంకా ఆత్మ సంబంధమైన అభివృద్ధిని చూడగలుగుతాం. కొంతమంది దుష్ట సంబంధుల్ని అడిగితే యోసేపు అప్పుడు మంచోడే కానండి ఇప్పుడు కుళ్ళిపోయాడండి అంటారు. ఏం పట్టించుకోకండి. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళని దేవుడు నడిపించుకుంటాడు. వాళ్ళ తప్పులు పాపాలు చేస్తే ఖండించాలి. అర్థమైన పాపం అంటే ఏంటో తెలుసా? తప్పులు అంటే ఏంటో తెలుసా? వీళ్ళకి ముసుగు జారిపోతే తప్పు. పాపం చేసేసినా పర్లేదు, వీళ్ళకి ముసుగు జారిపోతే తప్పు. అది అర్థమైందా? అవి ఏం పట్టించుకోకండి మీరు. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. మన హృదయం చివుక్కుమనే పరిస్థితులు రానే వస్తాయి. అలాంటప్పుడు దేవాస్తోత్రం అనుకోండి, అంతే. భక్తిహీనుల్లో చూస్తారు మనల్ని, భక్తి లేనిళ్ళో చూస్తారు మనల్ని. అయినా ఏమి ఇబ్బంది పడదు. ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళకుంటాయి. సోకు కాదండి, శుభ్రం. శుభ్రానికి సోక్కి తేడా తెలుతులే చాలామందికి. అర్థమైందండి? సోక్క శుభ్రంగా ఉండండి, శుద్ధిగా ఉండండి. మన దేవుడు శుద్ధిని కోరుకునేవాడు. మన దేవుడు హృదయ అంతరంగంలో పరిశుద్ధతను కోరుకునేవాడు. హల్లెలూయా. శుద్ధత అనేది చాలా ఉన్నతమైనది. మోషే కూడా చాలా శుద్ధమైన వాడంట.
భక్తులు చెప్పారు. మన యేసుదాస్ అయ్య గారు కూడా చాలా శుద్ధుడంట. అసలు ఒక మాటలో చెప్పాలంటే దేవుడు కూడా శుద్ధుడంట. ఆ ట్యాబ్ రాసి అర్థమైందా? కొంతమంది ఎలాగ అంచనేస్తారు తెలుసా? యాబ్ రాశిలో ఉంటుంటారు, పాపం తీరికి ఎంత మంచిదో ఇది, సోకంటే ఏంటో తెల్దాం డైలాగ్స్. సోకంటే ఏంటో తెలదని నేను అంటాను, శుభ్రం అంటే ఏంటో తెలదు దానికి ముందు తీసు. అలాగా దీనికి ఎంత సోకో ఎప్పుడు చూసి ఇలాగ ఉంటుంది. అది కరెక్టా అమ్మ? మిమ్మల్ని దేవుడు మా హస్తాలకు అప్పగించాడు. ప్రతి దుర్బోధకే ఆకర్షితులు కాకండి, చెప్పించుకునేలాగా అసలు ఉండకండి. మీ హృదయం దేవుడికి అంగీకారంగా ఉండాలి. అర్థమైందా? మన జీవితం దేవుడికి అంగీకారంగా ఉండాలి. మన అభివృద్ధి మన వల్ల జరగదు, దేవుని వల్ల జరుగుతుంది. ఒక్కటే మీరు ప్రశ్నించుకోండి, ఈ అభివృద్ధులు ఇంకా దేవుడితో మమేకమయ్యానా, దేవుడు దూరం అయ్యానా? ఇది చాలు. గొర్రెలు కాచుకునే వాడికి అభివృద్ధి వచ్చింది, దేవుడు దూరం అయ్యాడు దగ్గరయ్యాడా? దగ్గర. యోసేపుకి అభివృద్ధి వచ్చింది, దూరమైన దగ్గరయ్యాడా? అనాథైన ఎస్తేరుకి అభివృద్ధి వచ్చింది, దూరమైందా దగ్గరైందా? దగ్గరైందా? దగ్గరే అయ్యింది కదా. మొర్దెకాయికి అభివృద్ధి వచ్చింది, దూరమయ్యాడా దగ్గరయ్యాడా? ఈ రోజుల్లో చాలామంది ఇదే చూసుకుని పడిపోయాడు, చెడిపోయాడు. వాళ్ళ రహస్యమందు చూస్తున్న దేవునికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. నేను స్వాతిని మంచి దృష్టితో చూశాననుక ఆ అమ్మాయి ఏది చేసి ఇష్టం అనిపిద్ది నాకు. చెడ్డ దృష్టితో చేశాననుకో ఆ పిల్ల ముసి వేసుకున్నా చిరాకు అనిపిద్ది నాకు ఖచ్చితంగా. ఎందుకు? ఇష్టాల మీద ఆధారపడి ఉంటాయి, ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకని మీరు దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి. వ్యర్థమైన ఆలోచనలు కూడా మీరు త్రావివ్వకూడదు. ఎందుకు? అలాంటివి ధ్యానించమన్నాడు దేవుడు. వద్దు. మీరు చక్కగా దైవికంగా ఉండండి, దేవుళ్ళు ఎదగండి, వాక్యంలో ఎదగండి, దేవుణ్ణి దృష్టించండి. దేవుడు మిమ్మల్ని తాగగలుగుతున్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు హృదయం దూసుకుపోతుందా? అసలు వాక్యం నుంచి ఇది సత్యమా కాదా? దేవుడు మనకు అన్నీ మాట్లాడుతున్నాడండి, సత్యమా కాదా? అసలు మనం రాంగ్ వేలో ఉన్నామా, రైట్ వేలో ఉన్నామా, అసలు వీళ్ళు అన్నది కరెక్టా తప్ప అనేది ప్రభు ఏం చేస్తున్నారు? మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తుతి కలుగుగాక. అంతేగాని బాగా రెడీ అవ్వలేదు, ఎంత మంచిదో ఈ అమ్మాయిని పెళ్లి కోళ్ళగా తెచ్చుకుంటాం అని దీని చిన్నప్పటి నుంచి సోకు ఎక్కువ బాబు, ఇది వద్దు బాబు అనడం, ఇలాంటివి ఉన్నాయి చాలామందిలో. ఎలా అంచనా వేయాలో తెలుస్తలేదు. అంటే ఉల్లిపాయకి తేడా తెలియదు వాళ్ళకి. మీరు అలాగ అనుకోకండి, బాగుండాలి. మన తరతరాలకి కూడా వాళ్ళు ఏది నేర్పాలి? అందుకని దేవుడి దగ్గర అడిగితే మీకు ఎలాంటి కోడలు కావాలో అందరినీ దేవుడు ఇస్తారు, మనం ఎదుక్కోక్కర్లేదు. దేవునికి స్తుతి కలుగ్గా. ఇప్పుడు చెప్పండి అమ్మ, యోసేపు జీవితం ఈ 3 సందర్భాల్లో ఒకటే చూడగలుగుతాం. అతడు ఫలించే కొమ్మగా ఉండడం చూడగలుగుతాం. దేవుడు కృప అతని వల్ల ఎంతోమందికి ఆశీర్వాదం, దీవెన హెచ్చు. అతను అడుగు పెడితే దీవెనను అందడం, అతని మీద తమ భారాలను మోపి ఆరాముగా ఉండడం. ఇప్పుడు చూడండి, ఒకరి మీద దేవుని కృప పడింది అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తాడు దేవుడు. అర్థమైందా? కొంతమంది అనుకుంటారు, బాబోయ్ మాస్టర్ గారు మా మీద ఎట్టేసరి బాధ్యత. అది కృప. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏది కృపో, ఏది మంచోళ్ళు, ఏది సరైన తెలుస్తలేదు కదా. అలా మనం ఉండొద్దు కదా. ఇప్పుడు బాధ్యతలన్నీ కూడా వాళ్ళ బాధ్యతలు ఎవరి మీద పెట్టారు? యోసేపు మీద పెట్టారు. యోసేపు బాధ్యతగా ఉన్నాడు, బాధపడ్డా? కొంతమంది బాధ్యతలు అయితే బాధ, మా మీద ఎట్టేసారు, ఇది ఎక్కడికైనా వెళ్ళిపోదాం ఎట్టి, ఎప్పుడు మీటింగు ఎల్లుండా, ముందు రోజు సాయంత్రం ఏదోటి, ముందు రోజు సాయంత్రం ఏ గంగావతో ఏ చుట్టాలు ఇంటికో వెళ్తున్నామని చెప్పాను. తప్పించుకుందామన్నా అంటే నేను అనేది మీ గురించి కదా. ఉన్నారు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యి బాబు మీటింగ్సా రాపేస్తారు, మనం అయిపోయింది మన పని, వంటలు చేయమంటారా, అయ్యి బాబాయ్ మెల్లగా దాటేద్దామండి. దేవుడిచ్చిన బాధ్యత అండి, అందరి మీద పెడతాడండి బాధ్యత. నమ్మకస్తులు పెడతాడా? సవీన మా ఇంట్లో ఉందండి, ఓ మాట చెప్పనా, నాకు ఎక్కడ ఏది ఉందో తెలదు, సవీనకు తెలిసినట్టు. ఎందుకు ఇచ్చాము అమ్మాయికి బాధ్యత? బీరువతాళాలు ఆ పిల్ల దగ్గర ఉంటాయి. మా శైలికి ఏదన్నా గోల్డ్ వేయాలంటే ఆ పిల్ల వేస్తుంది, నేనేం పట్టించుకోను. అంటే ఒక మాటలో చెప్పాలంటే అది భాగ్యమా భారమా? భాగ్యమా భారమా? భాగ్యం అంటే ఆ పిల్లకు కృప, ఆ
పిల్లకు కృప. మా ఇంటి దగ్గర ఏముందో తెలియదు. ఎక్కడే ఉంది, ఈ పిల్ల ఉందా, ఈ పిల్ల ఉందా, ఈ బాబు ఆ బెడ్షీట్ ఎక్కడ పెట్టింది, ఆ డోర్ మ్యాట్ ఎక్కడ పెట్టింది. నేను డోర్ మ్యాట్ లేదు ఇక్కడ, కింద మీద పడిపోయాను నేను. ఎక్కడ 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 వచ్చింది వేసింది. నేనేం పట్టించుకోను. ఇంకా నా పనిలో నేను ముందుకు సాగుతాను. నేను ఒకటి అనుకుంటా, నమ్మకస్తులు ఇచ్చాడు దేవుడు, స్తుతి కలుగు. ఎవరికి ఉంటారండి నమ్మకస్తులు? ఎవరికి ఉంటారు? నేను ఏం చూసుకోను అసలు. అగా ఆ కిచెన్లో ఏముందో వేరువేడికే తెలుసు, నాకేం తెలియదు. బాధ్యతకి ఎంచితే బాధ్యత, భారంగా ఎంచితే అది కృప. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగా. యోసేపు జీవితంలో నుండి మనం ఎన్నో అతీతమైనటువంటి కార్యాలను చూడగలిగాం. ఇప్పుడు బాధ్యతలో దేవుడు నిలబెడతాడు కృప ఉంటే. హల్లెలూయా, ఆశీర్వాదకరంగా చేస్తాడు కృప ఉంటే. ఈరోజు నేను ఆ అమ్మాయి గురించి చెప్పగలుగుతున్నానంటే ఆ అమ్మాయికి దీవెనది. మీ అందరి గురించి చెప్పకుండా ఆ అమ్మాయి గురించి దాని గురించి ఒక ప్రత్యేకంగా చెప్తున్నాను అనుకో, సపోజ్. అది భాగ్యమా భారమా? మరి యోసేపు గురించి చెప్పబడిందా లేదా? యోసేపు జీవితంలో ఎటు చూసినా యోసేపే కనబడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది ఎలా ఉందంటే, అమెరికాలో నుంచి చూసిన అదే సూర్యుడు కనబడతాడు, ఆస్ట్రేలియా నుంచి చూసిన అదే సూర్యుడు, అంటార్కిటికా నుంచి చూసినా అదే సూర్యుడు, జపాన్ నుంచి చూసినా, చైనా నుంచి చూసినా, అంటే ఎటు చూసినా ఆశీర్వాదకరంగా యోసేపే కనబడతాడు. ఫలించుడు కొమ్మగా యోసేపే కనబడతాడు. అలాగని యోసేపుకి ఒక్కడికి ఇచ్చాడు ఆ భాగ్యం అంటే, నీకు 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 కూడా భాగ్యంలో నిలబడే కృపనిచ్చాడు. అందుకు ఉపదేశం చేస్తున్నాడు. హల్లెలూయా, ఈ ఉపదేశాన్ని బట్టి యోసేపులా నిలబడగలవా, నిలబడలేవా? అది నీ చేతుల్లో ఉందా లేదంటే నీ చేతుల్లో ఉంది. ఇటు కృపలో మనల్ని దేవుడు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, ఎన్నో విషయాలు మాతో మాట్లాడావు.